పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలైతే రగిలిపోతున్నాయి. ఫిబ్రవరి 28వ తారీఖు మొదలైనటువంటి ఇరాను, ఇజ్రాయెల్, ఇటు అమెరికా సంయుక్తంగా మొదలైనటువంటి ఈ యుద్ధం ఇప్పటికీ రోజు రోజుకు ఎక్కడికి వెళ్ళిపోతుందో, చివరికి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనేటువంటి పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఇప్పుడు కొత్తగా అనేక సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య రోజు రోజుకు యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితులు అయితే కనబడట్లేదు. ఇటు పక్క అసలు వాస్తవంగా ఈ యుద్ధం టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే యుద్ధ పరిణామాలు ఏంటి, భవిష్యత్తులో జరిగే పరిణామాలు ఏంటి, ఇరాన్ ఎటువంటి స్టెప్ తీసుకోబోతుంది, దాంతోపాటు ఇటు అసలు ఇరాను ఇటు పక్క ఇజ్రాయెల్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ దేశాలకు సపోర్ట్ చేస్తామని ఇవన్నీ మనం ఈ డిబేట్లో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఇదే విషయాన్ని చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ కేఆర్ రావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు బండ రామ్మోహన్ రావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా కేఆర్ రావు గారి దగ్గరికి వెళ్దాం, ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ దగ్గరికి. సార్ నమస్తే అండి. రావు గారు నమస్కారం అండి. నమస్కారం రావు గారు. ఈ చూస్తున్నారు పశ్చిమాసియాలో ఎప్పటికప్పుడు యుద్ధ వాతావరణం చూస్తుంటే ప్రపంచవ్యాప్తం మొత్తం కూడా ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మీదే ఇప్పుడు మొత్తం ఆధారపడ్డట్టుంది. ఇటు పక్క చూస్తే రవాణా రంగం కానివ్వండి, ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, ఎటు చూసినా కూడా ఇప్పట్లో యుద్ధం ఆగే పరిస్థితులు అయితే కనబట్లేదు. ఈ తరుణంలో మన భారతదేశ పాత్ర ఏంటి, దీన్ని యుద్ధాన్ని ఎలా చూడాలి, వాస్తవంగా భారతదేశం ఎప్పుడు శాంతిని కోరుకునిద్ది, ఇప్పటికే మోదీ దీని గురించి ఇరు దేశాలకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా రోజు రోజుకు సవాళ్లు, ప్రతి సవాళ్ళ మధ్యన చూస్తూ ఉంటే ఇప్పట్లో యుద్ధం ఆగేలా లేదు, కనబడే సూచనలు అయితే కనబడలేదు. ఇలాంటి తరుణంలో భారతదేశ పాత్ర ఏంది, ఓవరాల్గా యుద్ధం మీద వ్యూ ఏంటి? బేసికలీ భారతదేశ పాత్ర మొదటి నుంచి మనం ఏం చెప్పామంటే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో క్లియర్ కట్ గా మేము యుఎస్ని ప్రోత్సహిస్తాం, ఇజ్రాయెల్ని ప్రోత్సహిస్తాం, ఇరాన్ ప్రోత్సహిస్తాం, అలాగే రష్యా యుక్రెయిన్ లో కూడా మనం ఏం కమిట్ చేయలేదు. దానికి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే బేసికలీ మన దేశం, మన ఎప్పుడు మన పాలసీ, ఫారెన్ పాలసీ చూస్తే ఏమన్నాం, మరి బేసికలీ ఇంకోళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోం ఒకటి. రెండోది, మా యొక్క దేశం యొక్క సెక్యూరిటీ, మా దేశానికి ఏది అవసరాలు ఉన్నాయో అది మాకు ప్రైమ్ ఇంపార్టెన్స్. మా బేసిక్ ఎయిమ్ ఏంటి, మన దేశానికి ఏది లాభదాయకమో అది మేము చూసుకుంటాం అన్నట్టు, రైట్? అలాగని మనం వాల్యూస్, నైతిక విలువలు లేకుండా కాదు. ఎందుకంటే మన దేశానికి ప్రపంచంలో చాలా మంచి పేరుంది. ఎందుకంటే మనం ఏది చేసినా కరెక్ట్గా చేస్తాం, తప్పు చేయమన్న నమ్మకం ఉంది. మన దేశం యొక్క స్టాండింగ్ ఉంది. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మనం ఆల్రెడీ 4th లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం. మన పాపులేషన్ గ్రోత్ ఉంది, యూత్ ఉంది, రైట్, డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే కనుక ఇలాంటి సమయాల్లో క్లియర్ కట్ గా మనం ఇంతకు ముందు కూడా రష్యన్ ఆయిల్ దగ్గర కూడా ప్రాబ్లం వచ్చింది, సిమిలర్లీ ఇక్కడ కూడా. సో ప్రస్తుతం ఏంటంటే దేశం ఆల్రెడీ మనం చూస్తుంది ఏంటి, ప్రధానమంత్రి గారు మిగిలిన మిడిల్ ఈస్ట్ లో కంట్రీస్ ఉన్నాయి, ఏ అయితే అగేన్స్ట్ ఇరాన్ ఫైట్ చేస్తాయి, లెట్స్ ఇజ్రాయెల్ ఉంది అనుకోండి, సౌదీ అరేబియా ఉంది, ఒమాన్ ఉంది, ఖటార్ ఉంది, రైట్? ఇలాంటి దేశాలన్నింటిలో అందరి సుల్తాన్స్ తోనూ, లేకపోతే కింగ్స్ తోనూ, లేకపోతే మినిస్టర్స్ తోనూ, మా హెడ్ ఆఫ్ ది స్టేట్ తో మాట్లాడుతున్నారు, రైట్? మాట్లాడే ప్రస్తుతం ఏంటంటే మన ప్రయత్నాలు మనకు డైరెక్ట్ గా చేస్తాం. ఏమిటి, ఇలాంటి యుద్ధాన్ని వారించడం చాలా ముఖ్యం. ఎందుకంటే యుద్ధం యొక్క ఎఫెక్ట్ మనకు వన్ ఆఫ్ ద మిగిలిన దేశాల్లో చూసుకుంటే, ఎస్పెషల్లీ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మనం చూసినప్పుడు, రైట్, క్లోజర్ అయితే మనకి, ఎందుకంటే మనం అక్కడి నుంచి వస్తున్న ఆయిల్లో చాలా భాగం మనది. అఫ్ కోర్స్ చైనా మ్యాక్సిమం తీసుకుంటుంది. మనకు వచ్చే ఆయిల్స్, క్రూడ్ ఆయిల్ మ్యాక్సిమం ఇంపోర్ట్స్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుంచి వస్తాయి. ఎప్పుడైతే ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ క్లోజ్ అయిందో దాని ఎఫెక్ట్ మన మీద ఖచ్చితంగా పడుతుంది. మన దగ్గర కొంతవరకు నిలువలు ఉన్నాయి, కానీ మనం అంత ఆర్థిక పరిస్థితి చూసుకుంటే జపాన్ అంత స్టాక్స్ పెట్టుకోలేదు, అంత డెవలప్ అయిన దేశం కూడా కాదు. మన రిక్వైర్మెంట్స్ కూడా చాలా ఎక్కువ. ఆఫ్ కోర్స్ జపాన్ ఇప్పుడు ఎకానమీ క్రాస్ చేస్తున్నా సరే ఇంతవరకు మనం ఎప్పుడు ప్లాన్ చేసుకుని అబౌట్ 45 days మ్యాక్సిమం స్టాక్స్ ఉంటాయి. సో ఆ స్టాక్స్ చూసుకున్న తర్వాత ఏంటంటే మన ఇంట్రెస్ట్ ఏంటి, ఎలాగలాగా ఫస్ట్ ఈ యుద్ధాన్ని నివారించాలి. యుద్ధాన్ని నివారించడానికి ఏంటి, యుఎస్ ఆల్రెడీ, మన దురదృష్టం ఏంటంటే యుఎస్ రైట్ నౌ ట్రంప్ గారు ఎవరో అన్నారు, ఆయన మాట్లాడుతుంది ఆయనకి తెలియదు, రైట్? సో కొన్ని విషయాల్లో దాని నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకంటే ఒక వయసు వచ్చాక ఒక్కోసారి చాలా మంది మనం చూస్తున్నాం, నాకే 76 సంవత్సరాలు. సో పెనికికి తయారవుతాం, నేను చేసిందే కరెక్ట్, నేను చేస్తుందే కరెక్ట్ అని. అలాంటి హైలీ ఈగోయిస్టిక్ పర్సన్ కి తగిలినోడు ఎవడు, ఇజ్రాయెల్ తగిలాడు.
ఇజ్రాయెల్ ఎవరు నెతాన్యాహు ఎప్పుడు చూసినా సరే ట్రంప్ గారికి పంపు కొడుతుంటాడు, బాబు మీరే ఇది గొప్ప, మీరే చేసి అన్నట్టుగా చెప్పి బేసికలీ తన స్వలాభాల కోసం, ఇజ్రాయెల్ యొక్క స్వలాభం, బేసికలీ ఈ వార్లో మాక్సిమం లాభం పొందేది ఇజ్రాయెల్. మొదటి నుంచి ఇజ్రాయెల్ బేసికలీ ఏం చేసింది, ఈ చుట్టుపక్కల మిడిల్ ఈస్ట్ లో సో మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ ని పైకి రానివ్వకూడదని డిసైడ్ చేసుకుంది, రైట్? ఎందుకంటే ఇజ్రాయెల్ యొక్క ఆధిపత్యాన్ని క్వశ్చన్ జరుగుతుంది కనుక ఇజ్రాయెల్ ఎయిమ్ ఈజ్ వెరీ క్లియర్, ఏదో విధంగా ఇరాన్ పూర్తిగా నాశనం చేయాలి, రైట్? యురేనియం ఎన్రిచ్మెంట్ అవ్వచ్చు, ఓవరాల్ వాళ్ళ లీడర్షిప్ అవ్వచ్చు, రైట్? సో ఇలాంటి తరుణంలో యుఎస్ఏ ఇజ్రాయెల్ రెండు డిసైడ్ చేసుకుని దానికి తోడు మిగిలిన యూరోపియన్ దేశాలు కూడాను ఇరాన్ యొక్క టెర్రరిజము పాతయన్నీ తిరిగి తీసుకొచ్చింది. ఎందుకంటే ఇరాన్ నాట్ దట్ పేరుకి మాత్రం కొన్ని విషయాల్లో చాలా చెడ్డ పేరు సంపాదించుకుంది. టెర్రరిజం అవనండి, యురేనియం ఇదవనండి, డెత్ టు ఇజ్రాయెల్ అనేసి, డెత్ టు అమెరికా, రైట్? మొదటి నుంచి గొడవ చేస్తాం మొదలుపెట్టారు. కానీ లేటెస్ట్ వచ్చిన దీంట్లో చూసుకుంటే మనం ఇరాన్ బేసికల్లీ ఏముంది, ఆల్ రైట్ కొంచెం రిప్రోచ్మెంట్ అంటే ఈ సంధికి అగ్రిమెంట్స్ కి తయారైంది త్రూ ఖతారు, ఒమాను చెప్పింది, ఆల్ రైట్ మేము ఆలోచిస్తాం, తగ్గించుకుంటాం, ఎన్రిచ్మెంట్ తగ్గించుకుంటాం, ఎన్రిచ్మెంట్ ప్లాంట్ లో 60% సుమారు వాళ్ళ దగ్గర ఉన్న ఎన్రిచ్ చేసిన యురేనియం ఉంది, అది కూడా మేము డిక్లేర్ చేస్తాం, మిసైల్ డిక్లేర్ చేస్తాం అనే రీతిలో స్టార్ట్ చేసింది. కానీ సడన్ గా దెబ్బతీస్తారు. కనుక ఇజ్రాయెల్ యుఎస్ ఆల్రెడీ ఇప్పుడు నిర్ణయించుకుంది ఏంటంటే ఎంతో కొంతవరకు దాన్ని నాశనం చేసే వరకు అది 2 రోజులు పట్టవచ్చు, వారం పట్టవచ్చు, 10 రోజులు పట్టవచ్చు, రైట్? బేసిక్ మేజర్ ఫ్యాక్టరీస్, యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్స్, మేబీ పవర్ స్టేషన్స్, ఆయిల్ రిఫైనరీస్, గవర్నమెంట్ బిల్డింగ్స్, ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్, ఈ టార్గెట్స్ అని నాశనం చేసే వరకు నా ఒపీనియన్ లో యుఎస్ ఇజ్రాయెల్ ఎవరి మాట వినవు. ఎస్, అట్ ద సేమ్ టైం మన భారత్ ఏంటంటే ఎప్పుడైతే మనం ఇంతవరకు మాట్లాడిన సూచనలు ఏం కనిపించలేదు, కానీ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ప్రధానమంత్రి గారు కానీ ఫారెన్ మినిస్ట్రీ కానీ ఆల్రెడీ అఫ్ కోర్స్ ఫారెన్ మినిస్ట్రీ త్రూ బ్యాక్వర్డ్ ఛానల్లో యుఎస్ గవర్నమెంట్ అప్రోచ్ అవటం మొదలుపెట్టి ఉండొచ్చు కూడా, నాకు తెలియదు. ఎందుకు మొదలు పెడతారంటే ఇలాంటి పరిస్థితి ప్రపంచం అంతటికి చాలా ఎకనామిక్ గా చాలా దెబ్బతీస్తుంది. కనుక ఏదో విధంగా దీన్ని తగ్గించాలి. లాంగ్ టర్మ్ రామిఫికేషన్స్ చాలా ఉంటాయి. కనుక ప్రయత్నించేది ఏంటంటే ఎంత త్వరగా దీనికి యుద్ధానికి కొంచెం ఆపి సంధి దగ్గరికి, అగ్రిమెంట్ దగ్గరికి తీసుకొస్తానికి ఖచ్చితంగా మన దేశం ప్రయత్నిస్తుంది. అంతకన్నా డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ మన దేశాన్ని మనం చెప్పినా కొన్ని అందరూ వినే స్థితిలో లేరు. కొన్ని దేశాలు వినగలరు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అరబ్ కంట్రీస్. మనకి మిడిల్ ఈస్ట్ లో ఉన్న అరబ్ కంట్రీస్ తో ఉన్న ఫ్రెండ్షిప్ చాలా మెచ్చుకోగలదు. మన ఫారిన్ డిప్లొమసీ చాలా బాగా పనిచేసింది. కనుక మిడిల్ ఈస్ట్ అరబ్ కంట్రీస్ అన్నిటితోనూ, సౌదీ అరేబియా అనుకోనివ్వండి, ఖతార్ అండి, ఓమన్ అవ్వండి, రైట్, ఇవన్నీ చూసుకున్నా సరే వీటిని నెమ్మదిగా నచ్చ చెప్పగలవు. కానీ అదే విధంగా యుఎస్ వెంటదా, ఇజ్రాయెల్ కూడా కొంతవరకు వినవచ్చు. కానీ ఇజ్రాయెల్ ఏంటంటే ఎవరి మాట విన్నా సరే ఆడి ధ్యేయం, వాళ్ళ ఆబ్జెక్టివ్, వాళ్ళ ఎయిమ్ పూర్తయ్యే వరకు బేసికలీ వాళ్ళ ప్రస్తుతం ఏంటి, శత్రుశేషం మిగలకూడదు అన్న రీతిలో బయలుదేరారు. కనుక కొంత ఎక్స్ట్రీమ్ డ్యామేజ్ చేసే వరకు ఈ యుద్ధం ఆపరు. కానీ ఏంటంటే రావు గారు చిన్న ఎక్స్క్యూజ్, ఇప్పుడు మనకు దుబాయ్ నుంచి జాయిన్ అయ్యారు ప్రితీష్ కుమార్ గారని, జాయింట్ జనరల్ సెక్రటరీ అండి, తెలంగాణ గల్ఫ్ సమితి సంబంధించిన అతను. ప్రితీష్ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ప్రితీష్ కుమార్ గారు, ప్రేక్షకులందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. నమస్తే. ప్రితీష్ కుమార్ గారు, ప్రస్తుతం గల్ఫ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అక్కడ భారతీయులు సరే, సామాన్యులు కానివ్వండి, సెలబ్రిటీలు కానివ్వండి, రాజకీయాలు కానివ్వండి, అనేక మంది రాజకీయ నాయకులు కూడా అక్కడే చిక్కుకున్న వార్తలు మనం ఎప్పటికప్పుడు మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఇక్కడ భారతదేశాన్ని తీసుకొచ్చేటువంటి క్రమంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ? దానికి సంబంధించిన యుద్ధ వాతావరణం ఎలా ఉంది ప్రితీష్ కుమార్ గారు? ప్రస్తుతము ఏంటిది అంటే అటాక్స్ అనేటివి సర్ప్రైజింగ్ వేలో అవుతున్నాయి, ఏది ప్రెడిక్ట్ చేయలేకుండా. కానీ మరి జన సావాసాలు ఉన్న దగ్గర ఎక్కడ ఎలాంటి అటాక్స్ కాలేదు.
ఎస్పెషల్లీ వాళ్ళ ఫోకస్ అంతా ఖతార్లో ఉన్న యుఎస్ బేస్ పైన వాళ్ళ ఫోకస్ ఉన్నది. దాంతోపాటు రీసెంట్గా లాస్ట్ 2 days నుంచి వేరే ఏరియాస్ కూడా వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. అది టోటలీ సర్ప్రైజ్ అండ్ ఖతార్ ఈస్ కండెమ్నింగ్ దెమ్. ఓకేనా. అయితే మన తరఫున చిక్కుకున్న వాళ్ళు అంటే మేజర్గా ఎలాంటి ఏమంటారు కంప్లైంట్స్ అలాంటివి రాలేవు పబ్లిక్ తరఫున, మన వర్కర్స్ తరఫున కూడా. ప్రస్తుతం మన పరిస్థితుల్లో ఇవి ఏమంటారు ఎయిర్ క్రాఫ్ట్స్ అవి అన్నీ రెస్ట్రిక్ట్ అయ్యి ఉన్నాయి కదా. ఖతార్ ఎయిర్వేస్ ప్లస్ ఈవెన్ ద హమద్ ఎయిర్పోర్ట్ ఆపరేట్ అవ్వట్లేదు అనమాట. దానికోసము మన వాళ్ళు ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి కంప్లైంట్స్ వచ్చినా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. ఈవెన్ ఖతార్ గవర్నమెంట్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది ప్రతి ఒక్క విషయానికి. ఇంకా ఎవాక్యుయేషన్ ప్లాన్స్ అయితే ప్రస్తుతం ఏమీ లేవు ఇక్కడ, కానీ అటాక్స్ ప్రితీష్ అనేవి కుమార్ గారు కంటిన్యూస్గా జరుగుతున్నాయి. ప్రితీష్ కుమార్ గారు వాస్తవంగా మోస్ట్ ఆఫ్ ఈ ది మీడియాలో వస్తున్న వార్తలు, కొన్ని వీడియోస్, విజువల్స్ చూస్తేనేమో భయానకరంగా ఉంటున్నాయి. మీరు చెప్పినట్టుగానే మన భారతీయులు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వీడియో కాల్స్ మాట్లాడినప్పుడు కానివ్వండి, ఇలా చిన్న చిన్న వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, మేము చాలా జాగ్రత్తగా ఉన్నాము, చాలా బాగుంది, మీరు వింటున్నదంతా ఫేకు, మాకైతే పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయంటూ కూడా కొన్ని వార్తలు వాళ్ళ సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆ వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. దాంతోపాటు నిన్న చూసాము సౌదీ అరేబియా సంబంధించినటువంటి ఎవరైతే ఆ రాజు ఉన్నారో ఆయన పబ్లిక్గానే వచ్చి పబ్లిక్లోనే కూర్చొని ఆ జనాల్లోనే తిరుగుతూ వాళ్ళతో పాటు చిన్న అల్పాహారం తింటూ ఇక్కడ పరిస్థితులను వాళ్ళు భరోసా కల్పించే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఆ విధంగా కొన్ని వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. కొన్ని చూస్తుంటేనే భయానకరంగా ఏదో పక్కనే ఉన్నట్టు, కొన్ని వందల మీటర్లు పక్కనే మిసైల్స్ పడ్డట్టు కొన్ని వీడియోలు అలా రిలీజ్ చేయడం, భయంకరంగా అన్నటువంటి వీడియోలు అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న తరుణంలో మనం చూస్తే పివి సింధు క్రీడాకారిణి అయితే భారతదేశానికి తిరిగి వచ్చారు. అలా ఎందుకు కొంతమందికి వెసులుబాటు ఎలా కలుగుతుంది, కొంతమంది ఎందుకు రాలేకపోతున్నారు, పరిస్థితులు ఏమున్నాయి, దానికి సంబంధించినటువంటి అడ్డంకులు ఏమున్నాయి? మీరు అన్న విధంగా ఎలా అయితే పబ్లిక్ అందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడి చెప్తున్నారు, సిచ్యువేషన్స్ ఎగ్జాక్ట్లీ అలానే రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఇక్కడ. ఖతార్లో ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పాలి. ఎందుకంటే day 1 నుంచి, ఓకేనా, ఫస్ట్ అవర్ నుంచి అందరికీ ఇంటిమేట్స్ ఇచ్చుకుంటూ, అందరికి అలర్ట్స్ ఇచ్చుకుంటూ, మ్యాక్సిమం ప్రైవేట్ ఎంప్లాయీస్తో పాటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా రిమోట్ వర్కింగ్ ఆప్షన్ ఎనేబుల్ చేశారు. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్. ఈవెన్ నేను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను లాస్ట్ 4 days నుంచి. సో ఎలాంటి ఇబ్బందులు లేవు. పబ్లిక్ ఉన్న దగ్గర ఎక్కడ ఏ అటాక్ జరగట్లేదు. ఓకేనా, మేము ఉన్న వాళ్ళందరము ఇక్కడ సేఫ్ ఉన్నామండి. ఈవెన్ మీరు చెప్పిన విధంగా చూస్తే సౌదీలో కాదు, అది దుబాయ్ కింగ్ తను తనే స్ట్రీట్స్ పైకి వచ్చాడు, అందరితో కలిసి మాట్లాడాడు. ఎందుకంటే ఒక పానిక్ వాతావరణం ఏర్పడ్డది. ఎందుకంటే అటాక్స్ ఎక్కడంటే అక్కడ జరుగుతున్నాయి. ఓకే, పబ్లిక్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అనే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ప్రస్తుతం మీకు చెప్పిన విధంగా ఖతార్లో మాత్రం టోటలీ కంట్రోల్లో ఉన్నది. ఎవరిని ఏ విధంగా ఫోర్స్ చేయట్లేదు. ఐ మీన్ ఇంట్లో ఉండాలని చెప్పి టోటల్ ఫ్రీడమ్ ఉన్నది పబ్లిక్ అందరికీ. ఇంకోటి వస్తువుల పైన కూడా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. అన్ని గ్రాసరీస్ కూడా టైమ్లీ దొరుకుతున్నాయి. ఇక సప్లైస్ త్రూ ఎయిర్ ఫ్రైట్ అయితే కాబట్టి కొన్ని షార్టేజెస్ అలాంటివి ఉంటాయి. కానీ ఎప్పటి నుంచి అయితే బ్లాకేజ్ ఇష్యూ వచ్చిందో ఖతార్లో, అప్పటి నుంచి ఖతార్ చాలా సస్టైనబుల్గా ఉంది. ఏ విధమైన ఇబ్బందులు అయితే ప్రస్తుతానికి లేవు ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్స్లో. ఇటువంటి ఏమైనా ఒత్తిడి ఉందా ఇటు సంబంధించినటువంటి మన భారత ఎంబసీ ఢిల్లీ నుంచి కానివ్వండి, తొందరగా తీసుకురండి, పరిస్థితులు అదుపులో లేకపోతే మాత్రం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకున్నట్టు కానీ ఇలాంటి ఒత్తిళ్లు కానివ్వండి, లేదా తీసుకొచ్చే మార్గాలు ఏ విధంగా సుగమం చేసుకోవటువంటి మార్గాలు అలాంటి ఏమన్నా వస్తున్నాయి దృష్టికి? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీకు ఏదైతే చెప్పానో ఎవాక్యుయేషన్ ప్లాన్స్ అయితే ఏం లేవు. కానీ ఎవరైతే ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారో, ఎటువంటి ఇబ్బంది ఉన్నదో, ఇక్కడ ఖతార్ ఎంబసీతో పాటు ఎపెక్స్ బాడీస్ అని 3 ఎంటిటీస్ ఉన్నాయి. ఒకటి ఖతార్ ఇండియన్ కల్చరల్ సెంటర్, ఇండియన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫోరము, ఇండియన్ స్పోర్ట్స్ సెంటర్ అలాంటివి. వీళ్ళు ఎప్పటికప్పుడు పబ్లిక్తో వాళ్ళకి ఉన్న వాట్సాప్ గ్రూప్స్ ద్వారా, ఓకే, ఇంకా ఆల్ మోడ్ ఆఫ్ ఛానల్స్ ద్వారా అందరితో కాంటాక్ట్ ఉంటూ, ఇప్పుడు కమ్యూనిటీ లీడర్స్ ఉన్నాం కదా, ఇప్పుడు మాదైతే కమ్యూనిటీ ఎలా ఉందో తెలంగాణ గల్ఫ్ సమితి, అలానే మల్టిపుల్ కమ్యూనిటీస్ ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క ఏరియాస్ నుంచి ఇండియాలో. వాళ్ళందరూ టైం టు టైం అప్డేట్స్ తీసుకుంటున్నారు. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళని కంప్లైంట్ రేస్ చేయమంటున్నారు, వాళ్ళకి అసిస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు.
ఓకే, ఓకే. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి మీకున్నటువంటి సమాచారం ప్రకారం మన తెలంగాణ గల్ఫ్ సమ్మిట్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎవరైనా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు అలా చిక్కుకుని ఉన్నారా? దానికి సంబంధించినటువంటి విషయం మనకి దగ్గరలో ఎవరైనా సమాచారం ఉందా? ప్రస్తుతము ప్రముఖులు. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటి వరకు అయితే ఎవరు అలాంటి సిచ్యువేషన్స్ లేరు ఖతర్లో. ఈవెన్ సెలబ్రిటీస్ యాజ్ వెల్ యాజ్ యాక్టర్స్ సంథింగ్ ఎవరు లేరు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడున్న సమాచారం ప్రకారం. రైట్, రైట్. థ్యాంక్ యూ అండి ప్రీతిష్ కుమార్ గారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే. ఆల్ ద బెస్ట్. టేక్ కేర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. గుడ్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ. బండారు రామ్మోహన్ రావు గారు మనకు విశ్లేషకులు మనతో పాటు జాయిన్ ఉన్నారు. బండారు రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే రహీం గారు, చెప్పండి. రామ్మోహన్ రావు గారు, అసలు యుద్ధం మొదలైందే అణ్వాయుధాలు వదిలిపెట్టమని ఇరాన్ మీద ఒత్తిడి చేస్తూ ఇటుపక్క అమెరికా కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి, లేదు తయారు చేస్తున్నారు, ఎప్పటికైనా ప్రమాదమే, ఆ పిచ్చోడి చేతిలో రాయి, ఇలా రకరకాలుగా వార్తల్లో చివరికి ఏదైతేనే అణ్వాయుధాలకు సంబంధించి మాత్రం దాని మీదే ప్రధానంగా దాడి. అసలు ఇరాన్కి ఉన్నటువంటి ఏకైక బలం ఏదైతే ఉందంటే మిసైల్స్ లేకపోతే న్యూక్లియర్ సంబంధించి ఆ రెండు వదిలిపెట్టమని ఇరాన్ మీద ఒత్తిడి చేశారు. చివరికి ఖమేనీని చంపేదాకా సంబంధించినటువంటి ఏదైతే యుద్ధంలో చంపడం అనేది జరిగింది, మొత్తం అయిపోయింది ఆయన సంబంధించిన విషయంలో. ఇప్పుడు తీరా సరే కావాల్సింది ఏంది, ఆ విషయానికి వచ్చేటప్పటికి ఖమేనీ ఒప్పుకోలేదు, ఖమేనీ హతమయ్యారు. దానికి సంబంధించినంత కాకుండా ఇప్పుడు కొత్తగా ఎవరైనా సరే ఇరాన్ అధ్యక్షులుగా ఎవరున్నా సరే వదిలిపెట్టము, వాళ్ళని ఎక్కడున్నా సరే వెతికి పట్టుకున్నలా చంపేస్తామన్నారు. ఇక్కడ ప్రధానంగా న్యూక్లియర్ అణ్వాయుధాల మీదనా, లేకపోతే ఖమేనీ మీదనా, లేకపోతే అసలు టోటల్గా ఇరాన్కి ఒక ఆ దేశానికి అధ్యక్షులే ఉండకూడదు, ఇరానే ఉండకూడదు అన్న జరుగుతుందా యుద్ధం? ఓవరాల్గా ఏమంటారు రామ్మోహన్ రావు గారు? రహీం గారు, మీకు అట్లాగే పెద్దలు రామచంద్రరావు గారికి, కళ్యాణ్ రామచంద్రరావు గారికి, అట్లాగే రాము గారికి, నితీష్ కుమార్ గారికి నమస్కారం. మెగా న్యూస్ ప్రేక్షకులు కూడా మొన్న రోజు మాట్లాడుతున్నాం, రాము గారు మాట్లాడదాం అనుకున్నా కానీ పెద్దలు రామచంద్రరావు గారు మాట్లాడడం చాలా క్లారిటీ వచ్చింది. ముఖ్యంగా మన భారతీయులు భయపడుతున్నారు కదా, చాలా మంది మోడీ గారిని కూడా బదనాం చేస్తున్నారు. అక్కడ ఏదో జరుగుతుంటే మీరేం చేస్తున్నారు, తరలిస్తారా లేరా? 9 లక్షల మంది ఉన్నారు అన్ని కలిపి దేశాల్లో. ఎక్కడి నుంచి తరలిస్తారు, ఎక్కడ తరలిస్తారు? అక్కడ క్షేమంగా ఉంటాడు చూసుకోవాలని. రెండో ఆరోపణ కూడా ఒకటి ఏమైందంటే మన భారత ప్రభుత్వం మీద. నేను మోడీ ఉన్నాడా ఇంకా మళ్ళీ ఉన్నాడా ఏమో సంబంధం లేదు, మన భారత ప్రభుత్వం అంటే ఎప్పుడు కూడా ఇప్పుడు పార్టీలకు వచ్చేసి వ్యక్తులకు వచ్చేసింది. మోడీ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇదేం ప్రభుత్వాలు అట్లున్నాయి కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, భారత ప్రభుత్వం అన్నది. భారత ప్రభుత్వం చేస్తున్న దాని మీద చాలా విమర్శలు వస్తున్నాయి. నిన్నే మనం మాట్లాడుతున్నాం, అందులో బోన్యాలు. ఎందుకంటే సమస్య లేదు, యుద్ధ సమయంలో అసత్యాలు అర్ధసత్యాలు వస్తాయి. రామచంద్ర గారు చెప్పినట్టు కొన్నిసార్లు మనం డిస్క్లోజ్ చెయ్యమంటున్నాను. ఆనాటి భారత ప్రధాని నెహ్రూ నుంచి ఇవాళ దాకా మోడీ వరకు ఎంతమంది ప్రధానమంత్రులు వల్ల పార్టీలు మారినా అయితే బీజేపీ లేకుంటే కాంగ్రెస్ కదా ఇప్పటిదాకా పాలించింది. మధ్యలో జనతా కూడా బీజేపీకి సంబంధించింది. ఎవరైనా చెప్పాలంటే అప్పటి చికిత్సీ ప్రభుత్వం కదా. అంతా చూసుకుంటే ఇవాటి దాకా సంకీర్ణ ప్రభుత్వాలు కానీ ఎవరైనా కానీ స్ట్రాంగ్ ప్రధానమంత్రులు కూడా ఎప్పుడు కూడా మనం దాటలే. ఇంతకుముందు 3 సూత్రాలు చెప్పారు రామచంద్రరావు గారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒకరి సార్వభౌమత్వం మనం గౌరవిస్తాం, మనం దాన్ని జోక్యం చేసుకోం. ఇతరుల అంతర్గత విధానం జోక్యం చేసుకోం. మూడోది నో ఫస్ట్ యూజ్, మనకు అణ్వాయుధాలు వాడకుండా ఖచ్చితంగా మనం పాటిస్తున్నాం. అందుకని నేనన్నమాట కాదు, మనకు ఇమ్రాన్ ఖాన్ గారు ఇవాళ చీకట్లో మగ్గిండు, కళ్ళు పోయినా తెలియదు పాపం, క్రికెటర్లందరూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఒక మంచి మాట అన్నారు, భారతదేశ విదేశాంగ విధానమే శ్రీరామ రక్ష. వాళ్ళు మన ఉక్రెయిన్ రష్యా యుద్ధం వచ్చినప్పుడు కానీ, పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం వచ్చినప్పుడు కానీ అది ఒకటే అన్నాడు. ప్రపంచవ్యాప్తంగా మనలో వంతు భారతదేశం అంటే ఇది ఒక్కటే అని చెప్పిండు. మనం అంగీకరించాలి. శత్రువులు మెచ్చుకుంటున్నారు, మన దేశంలో మాత్రం ఒక రకం చెప్పాలంటే ఏది పడితే అది మాట్లాడేవాళ్ళు. మోడీ ఎందుకు మాట్లాడు, మోడీ ఎందుకు పెద్ద విప్పాడు, దుర్మార్గం కదా. ఇప్పుడు యుద్ధ సమయంలో అంతెందుకు మనకు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు ప్రతిపక్షాలందరినీ పిలిపించి రాజ్నాథ్ సింగ్ కూర్చున్నాడు. ఆయన ఏమన్నాడు, అక్కడ ఏం చేస్తున్నామో మీకు కూడా చెప్పం, మేము చెప్పే పరిస్థితి ఉండదు అన్నాడు. వీళ్ళు గేటు దాటక ముందే అక్కడ ఆపరేషన్ సింధూర్ 2 దానికి మొదలు పెట్టింది. చూసింది కదా. అంటే అట్లా ఉంటది యుద్ధ నీతి, అట్లా ఉంటది తప్ప యుద్ధంలో అన్ని క్లారిటీ చెప్పేసి అందరికి చెప్పేసి ఇంకేమో రహస్యమే ఉంటది. నేను అడ్వకేట్ను. జనరల్ గా ఈ విచారణ సమయంలో సమాచార హక్కు కూడా లేదు. సమాచార హక్కు విచారణ అంశాలు ఎక్కడ వెల్లడించడానికి వీలు లేదు. ఇది కూడా అంతే ఉంటాడు, సమస్య లేదు. ఇది మీద అనేది అనిపిస్తాను. ఎందుకంటే సూత్రధారి అమెరికా, పాత్రధారి ఇజ్రాయెల్. మొన్నటి దాకా ఎప్పుడైతే 6 నెలల క్రితం ఏదైతే పులి స్టాప్ పడ్డదని కాదు, కామా పడ్డదని మన ఇద్దరు మాట్లాడుకున్నాం. మరి అప్పుడు ఏమన్నాను, బ్రీతింగ్ పీరియడ్ తీసుకుంటుంది ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ, ఇక పెద్ద దాడి జరగబోతుందా అనుకున్నాం అన్నమాట. అది 6 నెలల తర్వాత సాకారం. పోయిన జూన్లో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు 6 నెలల తర్వాత ఏమైంది ఇవాళ చూసాం కదా. ఇరాన్ యొక్క ఆసుపాసులు అన్ని కనుక్కొని సిగ్నల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ ట్రేస్ చేసి ఆఖరికి ఇంటర్నెట్ ను కూడా చేసి చివరికి ఏం చేశారు, మొత్తం రాజరికంలో రాజు కోటను బద్దలు కొట్టారంటే 4-5 స్టెప్స్ దాటాలి. అవన్నీ దాటినాయి మనకు. ఎందుకంటే రాజుల కాలంలో ఎట్లా జరుగుతుందో మట్టి గోడ, రాతి గోడ, కందకాలు, మొసళ్ళు ఎట్లా ఉంటాయో
ఇవన్నిటిని ఇవాళ అట్లా చెప్పొద్దు. ఎందుకంటే ఇవాళ భౌగోళికంగా ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయింది. మొత్తం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం కనుక మొదటి ప్రపంచ యుద్ధం ఎట్లా జరుగుతుంది అట్లా జరిగినట్టు రెండో ప్రపంచ యుద్ధం జరగలేదు. అప్పుడు అణుబాంబులు మొదటి దాంట్లో రెండో ప్రపంచ హీరోషిమా నాగసాకి నాశనం అయిపోయింది. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందో తెలియదు నాకు, కానీ ఒక మహానుభావుడు ఎవరు అన్నారు, పేరు గుర్తొస్తలేదు. నాలుగో ప్రపంచ యుద్ధం, మూడో ప్రపంచం తర్వాత ఏం జరుగుతుంది, నాలుగో ప్రపంచ యుద్ధంలో రాళ్ళు రప్పలతో కొట్టుకుంటాం మనం అన్నారు. అంతే, మళ్ళీ ఆర్థిక సమాజానికి వెళ్ళిపోతాం మనం. అందుకని ఇక్కడ విచారకలు ఏమైందంటే ఇవాళ అమెరికా సూత్రధారి నుంచి పాత్రధారి స్థానంలోకి వచ్చింది. ఎట్లా వచ్చింది, మొన్నటిదాకా ఇజ్రాయెల్ వెనక తుపాకీ పెట్టి భుజం మీద నుంచి పేల్చుతున్నది. ఎప్పుడైతే పోయిన జూన్ లో బంకర్ల మీద క్షిపణులు విడిచింది ఎవరు, ఇజ్రాయెల్ కాదు, ఇజ్రాయెల్ ఆగుమన్నది అమెరికా. అటు మొదలుపెట్టి బంకర్లు తెలుసుకుంటే పోతే ఖమైనీ దొరకలే. అప్పుడు ఖమైనీ చచ్చిపోయిన ప్రచారం చేశాడు, మళ్ళీ బతుకున్నాడు ఆయన. మొన్నటి కూడా ఏం చేశాడు అంటే అప్పటికిప్పటికి సీన్ మారింది. అంటే భుజాల మీద తుపాకీ పెట్టి పేల్చడానికి కంటే ఇప్పుడు ఏం చేశారంటే నెతన్యాహు భుజాల మీద ట్రంప్ కూర్చున్నాడు. ఇప్పుడు నెతన్యాహు భుజాల మీద తుపాకీ లేదు, తుపాకీ అమెరికానే పట్టుకున్నది, పేల్చేస్తుంది. దానికి కారణం కూడా ఉన్నట్టున్నాడు. ఇరాన్ కూడా ఎంత తప్పు చేస్తుందంటే, ఒకటి 79 దాకా ఏం జరిగింది, రాజు షాపాలనలో ఒక ప్రజాస్వామీకరణ మంచి చెడు అమెరికా తొత్తుగానే ఉండొచ్చు, కానీ వెస్టర్న్ కల్చర్ వచ్చింది, ప్రజాస్వామీకరణ ఉండేవని ఉన్నాయి. ఇస్లామిక్ తర్వాత జరిగింది ఏం దుర్మార్గం కాదా? ఆ 10 ఏళ్ళు పాత ఖబైని ఈ కొత్త ఖబైని మొత్తం కలిసి ఏం చేశారు ఇరాన్. నిజంగా చెప్పాలంటే ఇరాను మనకు ఆర్యన్ సమాజం మనకు చాలా ఆదర్శమైంది. మన భారతదేశ సంస్కృతి ఎంతనో అంతకంటే గొప్ప సంస్కృతి వాళ్ళ దగ్గర. ఇంకా పర్షియన్ కమ్యూనిటీ చూడండి, టాటా బిర్లాలు మన దగ్గర టాటాలు మన దగ్గర పెట్టుబడులు పెట్టారు, దానకర్ణులు. అంటే మనకి పర్షియన్ కమ్యూనిటీ, పర్షియనే మనకు పర్షియా దేశమే ఇరాన్ అయింది అంతే. 1935 దాకా పర్షియా అనేది వాళ్ళు. ఇప్పుడు పార్సిగుట్ట హైదరాబాద్ లో ఉంది రహీం గారు. మీరు చూస్తే పర్షియన్ కమ్యూనిటీ మొత్తం అక్కడ పార్సిగుట్టల పైన శవాలు అందుకు వేస్తారు, గద్దలకు పక్షులకు ఆహారం చేస్తారు, ఎక్కడ ఖననం చేయరు, దహనం అంతకంటే చేయరు. అదో కల్చర్ ఉంది. కనుక పర్షియా నుంచి మనకు ఇరాన్ ఉందో, ఇరాన్ యాన్షియంట్ కల్చర్ ఉందో, మన హిందూ మతం ఎంత గొప్పదో అంతకంటే గొప్పగా ముల్లాలు వాళ్ళందరూ చేసిండ్రు. కానీ ఏమైంది, ఇస్లామిక్ తీవ్రవాదం నాశనం చేసి దేశాన్ని ఒంటరిగా నిలబెట్టింది అంటున్నాడు. వాళ్ళ షియాలు ఉన్నది ఇరానే కావచ్చు, మిగతా దేశాలు తక్కువ ఉండొచ్చు. మన దేశంలో కూడా షియాలు ఎక్కువ మంది ఉన్నారు, పాకిస్తాన్ లో షియాలు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు షియా దాని లోతుకు పోను. కానీ నేను ఇక్కడ జరిగింది అంటే ఇవాళ ఇరాన్ ఒంటరి అయిపోవడానికి ప్రధాన కారణం ఇరాన్ స్వయంకృత అపరాధం అంటున్నాను నేను. దానికి చాలా పెద్దన్న వ్యవహరించడం, అమెరికా అమెరికా మంచిది కాదంటాం, అమెరికా పెద్దన్న పాత్ర వాడేవాడు చేయడానికి అంటాం, ఒప్పందం నుంచి అణు ఒప్పందం నుంచి ఎవరు వైదొలిగింటే ఇవన్నీ మాట్లాడుతున్నాం మనం. కానీ ఇవాళ ఇరాన్ ఒంటరి కావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఎప్పుడు కూడా యుద్ధ నీతి ఏంటంటే, ఇప్పుడు నలుగురు ఈ ప్యానల్ ఉన్న మిత్రులందరినీ వ్యతిరేకిస్తే నాకు వ్యతిరేకంగా మాట్లాడతారు వాళ్ళు కదా. ఇప్పుడు రావు గారు మాట్లాడిన విషయాలు మంచిది తీసుకుంటాను నేను, అట్లాగే ప్రీతిష్ కుమార్ మాట్లాడిన మంచిది, రేపు రాము గారు మాట్లాడిన మంచి విషయాలు. అప్పుడు ఏమో శత్రువులు కాదు. ఇప్పుడు ఏమైందంటే ఇరాన్ ఇజ్రాయెల్తోనూ అమెరికాతో యుద్ధం చేస్తూనే ఇంకొక 5 దేశాలతో యుద్ధం చేస్తుంది. దుర్మార్గం కదా. నేనేమంటున్నాను, 360 degrees యుద్ధం చేసుకుంటే పద్మవ్యూహంలో అభిమానుడు పోయినట్టు అయిపోతుంది కదా. నేను ఇరాన్ వాళ్ళ సానుభూతి అంటలేను. ఒక యుద్ధ నీతులు ఎట్లా ఉండాలంటే శత్రువులను తక్కువ చేసుకోవాలి, ఎక్కువ చేసుకోవద్దు ఎప్పుడు కూడా. కల్లాల్ గారు చెప్తారు, ఎందుకంటే యుద్ధంలో ఎప్పుడు కూడా తక్కువ శత్రువులు పెట్టుకొని ఎక్కువ యుద్ధం చేయాలి. ఈ 5 దేశాల మీద మీరు చెప్పినట్టుగానే వాస్తవంగా డైరెక్ట్గా అమెరికాతో యుద్ధంలో దిగకుండా ఏదైతే యుఎస్ ఎంబసీస్ ఉన్నాయో దాని మీద దాడి చేస్తూనే మీరు చెప్పినట్టుగానే కేవలం ఇటు ఇజ్రాయెల్తోనో డైరెక్ట్ యుద్ధం చేస్తే దాదాపుగా తన శక్తిని మొత్తాన్ని దారబోసి ఒక దేశం మీద దాడి చేసినట్టే ఇది. ఇప్పుడేమో ఎక్కడైతే గల్ఫ్ దేశాలు యుఎస్ ఎంబసీ ఉన్నాయో దాని మీద దాడి చేస్తూ అక్కడున్నటువంటి దేశాలు తలనొప్పిగా తయారయ్యి చివరికి అక్కడ ఉన్నటువంటి కొన్ని మీరు చెప్పినట్టుగానే సరే షియా సున్ని తీసుకురావాల్సి వస్తుంది ప్రస్తావన. ఈ సున్ని మతస్థులు ఎక్కడైతే ఉన్నారో దేశాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఇండైరెక్ట్గా పైకి వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా లోపల ట్రంప్తో ఒప్పందం చేసుకున్నారు, ఎలాగైనా సరే ఖమేనీని హతం చేయాలనేటువంటి విషయాలు కూడా కొన్ని బయటకు వస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే మీరు చెప్పినట్టుగానే కేవలం అక్కడ ఇరాన్ ఏం ఆలోచిస్తుందంటే యుఎస్ ఎంబసీ మీద దాడి చేస్తున్నాం అనుకుంటుంది, కానీ అన్ని దేశాలకు శత్రుత్వం కొని తెచ్చుకుంటూ ఒంటరైపోతూ ఇటు పక్క ఉన్న బలం మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసుకుంటుంది. ఉన్న బలాన్ని మొత్తాన్ని, ఉన్న ఆయుధాలను మొత్తాన్ని, బలమైన ఆయుధాలే కదా, ఆయుధాల మొత్తాన్ని అనవసరంగా ఎటుపడితేడు వాడేసి తన బలాన్నింటినీ తక్కువ చేసుకుంటా ఉంది. సరే, దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. రాము గారు మాట్లాడింది ఒక మాట. ఎందుకంటే చెప్పండి రాము గారు క్షమించారు. ఎందుకంటే ఏమంటున్నానంటే ఇప్పుడు నేను రెండో పర్సన్ కూడా చెప్పాలి. ఇప్పుడు యుద్ధం ఎందుకు చేస్తుందంటే ఎప్పుడు చేయాలి మిగతా దేశాలతో అంటే, అమెరికన్ ఆర్మ్ ఫోర్సెస్ ఎక్కడైతే ఉన్నదో అంటే స్థావరాలు ఉన్నాయో మిగతా దేశాల, అక్కడి నుంచి ఒక్క వెపన్ అయినా వీళ్ళ మీద పడితే దాని మీద దాడి చేయండి, ఎవడు వద్దాను. ఇంతకుముందు ప్రీతిష్ కుమార్ చక్కగా చెప్పారు, ఎక్కడైతే అమెరికా స్థావరాల మీద దాడి చేస్తుంది తప్ప ప్రజల మీద దాడి చేయడం లేదు అంటారు కదా. చాలా ఆందోళన చెందిన ప్రీతిష్ కుమార్, మీరు చెప్పిన తర్వాత మేము కొంచెం తృప్తి పొందినాం. మా కళ్ళల్లో రామచంద్ర గారి కళ్ళ నా కళ్ళ ఆనందంగా కనపడింది, రాము గారు రాలే అప్పటికి. నేను ఏమంటున్నానంటే మన వాళ్ళు సేఫ్ గా ఉంటే మనకు ఉంటుంది కదా. ఇక్కడ కూడా ఏమంటున్నానంటే మీరు కొని తెచ్చుకుందని ఎందుకంటున్నానంటే, అక్కడి నుంచి
ఎవరైతే అమెరికా స్థావరాల నుంచి ఒక్క వేపనన్నా వీళ్ళ మీద పడ్డదా, పడక ముందు ఎందుకు చేసిండ్రు అని అడుగుతున్నాను. తప్పు కదా. అట్లానే ఖమేనీ చనిపోక ముందు చాలా తిరుగుబాటు 30-40 వేల మందిని చంపేశారు దుర్మార్గంగా ఇరాన్ లో. దుర్మార్గం కదా. కానీ అమెరికా ఏం చేసింది అనేది తీర్మానం ప్రవేశపెట్టింది రామ్ గారు, మన రహీం గారు. ఎట్లా అంటే తీర్మానం ప్రవేశపెడితే మనం మాత్రమే, మనం పాకిస్తాన్ ఒక 2 దేశాలు, రావు గారు చెప్పాలి, 4 దేశాలే అమెరికా తీర్మానానికి వ్యతిరేకంగా మనం ఓటు వేసినాం. 24 దేశాలు అమెరికాకు అనుకూలంగా వేసిండ్రు. అది ఓటింగ్ పాస్ అయింది తీర్మానం. 14 దేశాలు నా ఇద్దరు ఎటు కాకుండా పోయింది. నేనేమంటున్నానంటే ఇరాన్ కు కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఇప్పుడు కాదు 12 సార్లు ఇరాన్ కు అనుకూలంగా ఓట్లేసిన సందర్భం మనకు ఉన్నాయి. విదేశాంగ నీతి అట్లా పాటిస్తున్నాం. అంతెందుకు ఇరాన్ తో మన సంబంధం చాబహార్ పోర్టు కాపాడుకుంటున్నాం. అది నాశనం అయితే వేల కోట్ల రూపాయలు మనం నష్టపోయినట్టు లెక్క. మనం నిర్మించుకున్నాం కదా, మన కలల సౌధం అది. పాకిస్తాన్ తొగసాడిస్తే అక్కడి మనం పెట్రోల్ తెచ్చుకోవచ్చు మన సముద్ర మార్గంలో. అందుకని ఏమంటాను, ఇరాన్ చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే, సున్నిషియాలు కూడా చెప్తాను, ఇరాన్ చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే అక్కడి నుంచి అమెరికా స్థావరాల నుంచి, కువైట్ నుంచి కానీ, లేకపోతే బహ్రెయిన్ నుంచి కానీ, గల్ఫ్ నుంచి కానీ, ఎక్కడి నుంచి ఒక్కటన్నా వచ్చిందా చెప్పండి. రాకముందు ఎందుకు పెట్టుకున్నారు వీడు? అయితే ఏమైందంటే 360 డిగ్రీ యుద్ధం చేస్తే యుద్ధం మీరు అన్న సామాగ్రి సరిపోదు, ఎక్కడ కాకుండా ఓడిపోతారు వాళ్ళు ఓడిపోవాలని గెలవాలని మనకు సంబంధం లేదు. ఎవరికి అంతేనండి, ఒక దేశం ఓడిపోవాలి, ఒక దేశం గెలవాలి, మనకు సంబంధం లేదు. కానీ కూడా సర్వే జన సుఖినో భవంతు, సర్వలోకే సమస్తాలోకే సుఖినో భవంతు అనేవాళ్ళు. అందుకని మనం కొన్ని పాటిస్తున్నాం. ఆ పాటించే క్రమంలోనే షియా సున్నీ గురించి ఒక సున్నితంగా ఒక మాట చెప్పి ఉంచుతారు. ఇవాళ సున్నీలు కూడా ఇరాన్ వ్యతిరేకంగా పైకి కనపడుతున్నారు, అమెరికాకు భయపడి కనపడుతున్నారు. వాళ్ళందరిలో సంతోషం, మొనగాడరా మావాడు ఎదురుస్తున్నాడు అమెరికాననే సంతోషం కూడా ఉంది అంటున్నాడు. అందుకనే ఖమేనీ చనిపోయేదాకా ఉన్న వ్యతిరేకత ఇరాన్ లో ఇప్పుడు తక్కువైంది. ఎందుకైంది? ఒకటి భయం వల్ల, ఒకటి 2 భక్తి వల్ల. భయం అంటే ఏంటిదంటే ఎట్లాగో మనం 34 వేలు చంపేసిండ్రు, ఇప్పుడు ఎట్లాగో వాళ్ళు పోరాడుతుండ్రు, చచ్చేదాకా పోరాడుతుండ్రు. రాజు కంటే మొండివాడు బలవంతుడు ఎప్పుడైనా. మీరు రాజు బలవంతుడు కాదు, మొండివాడు బలవంతుడు. ఇరాన్ మొండిది. కానీ ఇప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారంటే తిరగబడితే చంపేస్తారు. ఇప్పుడు తిరగబడి కూడుకుందాం. అందుకని అమెరికా అధ్యక్షుడు మీరు అమెరికా అధ్యక్షుడు ఏమన్నాడంటే, ఇబ్రాహిం గారు, మీరు తిరగబడండి, స్వేచ్ఛాయుత ప్రపంచాన్ని నిర్మించుకోండి అన్నారు. కానీ ఎవరు రాలే కదా. ఇప్పుడు ఏమంటున్నాడు, అక్కడ ఉన్న వాళ్ళ నుంచి సెకండ్ అవుతాడు మీరే ఎన్నుకోండి అంటున్నాడు. అక్కడికి వచ్చింది అమెరికా పరిస్థితి. అందుకని నేను ఏమంటున్నానంటే షియా సున్నీలలో కూడా విభేదం లేదు. సున్నీ దేశాలు కూడా ఇవాళ పైకి ఇట్లా కనిపిస్తున్నా లోపల మాత్రం మావాడు ఒకడు ముస్లిం ఎవడో అయినా సరే మావాడు ఎదురుస్తున్నాడు అని ఒక ఉన్నారు. అందుకనే ఇది ఇట్లా ఆగుతుంది అంటున్నాడు. యుద్ధం వాస్తవం. మీరు చెప్పినట్టుగానే అమెరికా ఆంక్షలు భయపడో, ఇటు ఇజ్రాయెల్ యొక్క వార్నింగ్లు భయపడో లొంగిపోకుండా 84 ఏళ్ల వయసులో కూడా ఎక్కడ తగ్గకుండా పోరాడి చివరికి యుద్ధంలోనే మరణించాడు వీరుడని వాళ్ళ యాంగిల్ వాళ్ళు దానికి సంబంధించిన పాజిటివ్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. రామ్మోహన్ గారు, సరే తర్వాత మనం దాని గురించి మాట్లాడే సమయం లేదు. ప్రముఖ ఎకనమిస్ట్ రామచంద్రమూర్తి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. రామచంద్రమూర్తి గారు నమస్తే అండి. రామచంద్రమూర్తి గారు, మనం ఫిబ్రవరి 28 సంబంధించిన యుద్ధం సమయంలో మనం మాట్లాడుకున్న మొదట్లో అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులు, ఈ రోజు ఉన్న పరిస్థితులకి చూసాం మనం. యుద్ధం ఎలా ఎక్స్టెన్షన్ అయిందో, పోను ఎటు దారి తీస్తుందో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పండి, భారతదేశానికి ఉన్నటువంటి ఆర్థికంగా ఈ యుద్ధం ఏ విధంగా నష్టం కలుగుతుంది? వాస్తవంగా మనం ఆలోచించదగ్గంత నష్టం లేదంటారా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలని బట్టి మన భారతదేశం యొక్క ఎకనామిక్ పరిస్థితి ఏంది? ఎక్సలెంట్ సార్, ఇది యాక్చువల్ క్వశ్చన్. ఎవరితో ఏం జరుగుతుందా, అసలు ఏంటి, మనకేం ఎఫెక్ట్ అవుతుంది, అసలు ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు అమెరికాని చూస్తే మొత్తం ఇరాన్ వార్ జరుగుతుంది అని చూస్తున్నాం. కానీ యాక్చువల్గా అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ అమెరికా కావాల్సింది ఆయిల్ కంట్రోల్. ఇండైరెక్ట్గా అమెరికా వాంట్ టు చెక్ చైనా అండ్ రష్యా, వీళ్ళనేమో అడ్డం పెట్టుకొని చేస్తున్నారు. మొన్నటిదాకా వెంజులా వాళ్ళని తీసుకున్నారు. సేమ్ లైక్ వెంజులా లాగానే ఇరాక్ కూడా 2 రోజుల్లో అయిపోతుంది అనుకున్నారు. కానీ ఇంత రివర్స్ అవుతుంది అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆల్వేస్ యుఎస్ ఎంజాయ్ వార్ అనమాట. మనం చూస్తుంది అందులో ట్రంప్కి వార్ అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడు ఏదో ఒక గొడవలు అవ్వాలి, అలాగే ఎదిగే కంట్రీస్ని ఎదగనివ్వకుండా చూడటం అనేది ఆయన పాలసీ. సో మనం లాస్ట్ 2 years నుంచి 1.5 years నుంచి ట్రంప్ వచ్చిన కానీ చూస్తున్నాం, ఎక్కడ లేని డిస్టర్బెన్స్లు అన్నీ క్రియేట్ అవుతున్నాయి. ఇంకా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇంకా 2 ఏళ్ళు ఈ మనిషి మారేటట్టు కూడా ఎక్కడ కనపడలా. ఇంకా ఈయన టర్మ్ అయ్యేంత వరకు, ఎందుకంటే ఆయనకు కూడా తెలిసిందే లాస్ట్ టర్మ్ అని ఆయనకి. సో లాస్ట్ టైం ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయినప్పుడు ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఎంత వరస్ట్ ప్రెసిడెంట్కి వెళ్ళిపోయాడో మనందరికీ తెలుసు. సో అలాంటిది ఇవాళ నిన్నగాక మొన్న సుప్రీంకోర్టు ఆ టారిఫ్స్ రాంగ్ అని చెప్తున్నా కానీ ఒక మోనార్క్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. జస్ట్ లైక్ ఆయన ఖమేనీని మోనార్క్ అంటారు కానీ యాక్చువల్గా ట్రంప్ ఈస్ ద మోనార్క్ లాగానే ఉన్నాడు చూస్తుంటే.
ఈయనకి కూడా ఇప్పుడు మనందరికీ మన భారతదేశం తెలిసిన సామెత ఉంది, ఏదైతే కత్తి పట్టుకున్నావో ఆ కత్తికి నువ్వు కూడా చేస్తావని. సేమ్ మనం కూడా చూస్తే ఈ 4 ఏళ్ళు ట్రంప్ కూడా ఇలాగే అసాసినేట్ అయిపోతాడు. ఎంతమందిని లీడర్స్ని చంపుతున్నాడు. అది రైటా రాంగ్ పక్కన పెడితే అతని వల్ల ఎంత క్రియేట్ అవుతుంది హెల్ అనేది మనకు అర్థమవుతుంది. నిన్నగాక మొన్న బంగ్లాదేశ్లో రైట్స్ వచ్చాయన్నా, ఏ కంట్రీలో వచ్చాయన్నా ఆ సిఐఏ వల్ల జరుగుతున్నాయి. సో అమెరికా టార్గెట్ చేసి ఎవరిని కూడా వదలట్లేదు, ఎవరిని ప్రశాంతంగా ఉండట్లేదు. సో దానివల్ల జరుగుతున్న విపరీతమైన దుశ్చర్యలు ఇవన్నీ. సో ఇండియాకి అయితే మనకి ఆయుపట్టు ఆయిల్ ఇంకొక 5 ఏళ్ల పాటు మనకి అలాగే ఉంది. ఎందుకంటే మన ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇంకా స్పీడప్ అవ్వలేదు. ఆల్టర్నేట్ మనం చాలా చూస్తున్నాం. మీరు అన్నట్టు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఆయిల్ని ఇంపోర్ట్ చేయలేక ఇంకో ఆల్టర్నేట్ లేదు. కాబట్టి మన లాస్ట్ 5 years నుంచి కూడా మనం ఆల్టర్నేట్ కోసం ఎలక్ట్రికల్ వెహికల్స్కి బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం. ఇప్పుడు చాలా కంపెనీస్ మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి. సో ఇలాంటి టైంలో ఏమవుతుందంటే ఆయిల్కి ఆల్టర్నేట్ మనం ఇంకొక 5 ఏళ్లలో వస్తుంది. ఈ 5 ఏళ్ళ పాటు మనం ఏంటంటే ఇప్పుడు 4th లార్జెస్ట్ పవర్గా ఎదగాలంటే దాన్ని కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు అందరూ. సో లాస్ట్ 1 year విపరీతమైన టార్చర్ పెట్టాడు. యుద్ధం లేకపోయినా కానీ ఆ టారిఫ్లు ఆయన చేసే ఏ రకంగా ఒక రకంగా యుద్ధం లాగానే తీసుకొచ్చాడు. అంటే యుద్ధం ఇస్ నథింగ్ బట్ ఏంటంటే ఎకనామిక్ మీద వీక్ చేయాలి. అన్ని కంట్రీస్ని ఆయన ఎకనామికల్గా వీక్ చేయాలనేది వాళ్ళ స్ట్రాటజీ. ఈవెన్ నాటో కంట్రీస్ అలయన్సెస్ కూడా నాశనం చేయాలనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ ఆటోమేటిక్గా యూనిట్ అయ్యి ఆటోమేటిక్గా ఇప్పుడు అమెరికాకి యాంటీ అవ్వాల్సిన పరిస్థితి అవుతుంది. ఇప్పుడు మూడో యుద్ధం ఒకవేళ వస్తే అమెరికా ప్లస్ 185 కంట్రీస్ జరుగుతాయి, కానీ ఇంకా అమెరికా అలయన్స్ అనేవి ఉండవు. ఎందుకంటే ఆయన అందరికీ యాంటీ అయిపోయాడు. ఈవెన్ గ్రీన్లాండ్ కావాలంటాడు, రేపు ఇంకోటి కావాలంటున్నాడు. ఆయన ఎవరికి ఫేవర్ లేడు. సో ఇదేమవుతుందంటే త్వరలోనే అందరికీ అర్థమయ్యి సో ఆల్ అలయన్స్ ఒకటయ్యే పరిస్థితి ఆయనే క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడు మొన్నటిదాకా మనకి చైనాకి అంత రిలేషన్ లేదు. ఇప్పుడు ఆయన చేయటం వల్ల మనకి చైనాకి రిలేషన్ వచ్చింది. బ్రిక్ కంట్రీస్ స్ట్రాంగ్ అవుతున్నాయి. అంటే ఒక శత్రువు వల్ల వీళ్ళందరూ మిత్రులు అవుతున్నారు. సో ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఇరాన్ ఆ సిరీజ్ జల్సంధిని చైనా వెహికల్స్ వరకు రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సో చైనా రిలీజ్ అయితే అటు రష్యా కూడా మనకి సపోర్ట్ చేస్తుంది, మీకు ఆయిల్ ఇస్తాము, ప్రాబ్లం లేదని. ఒక పక్క రష్యా ఒకటే మనకి ఇప్పుడు ఏంటంటే రిలయబుల్ ఫ్రెండ్ ఎప్పటి నుంచి ఉంది, రష్యా ఉంది. కాబట్టి ఇప్పుడు మనకి ఆయిల్ ఇమీడియట్గా ఏం ప్రాబ్లం లేదు. 50 days దాకా ఇండియాలో ఉంది. ప్లస్ రష్యా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇవాళ ఆయిల్ కూడా తగ్గింది. యాక్చువల్గా చైనా ఎప్పుడైతే చైనాకి సపోర్ట్ చేస్తున్నారో ఇప్పుడు $80 నుంచి తగ్గింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ వెనిజులా ఆయిల్ అనేది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇవన్నీ ఏంటంటే ఏది చేసినా ఆ వెనిజులా ఆయిల్ బయటకు వస్తే ఆ యుఎస్కి $30 trillion డెట్ ఉంది. ఏదో రకంగా ఆ డెట్ని మిగతా కంట్రీస్ మీద వేసి వాళ్ళ అమెరికా డాలర్ స్ట్రాంగ్ అవ్వాలి. ఆయన మెయిన్ గోల్ ఏంటంటే డాలర్కి ఆల్టర్నేట్గా వస్తే వాళ్ళు తట్టుకోలేరు. కానీ మనం చూస్తూనే ఉంటాము, ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువ పవర్ఫుల్ కంట్రీ ఒకప్పుడు బ్రిటిష్ కుప్పకూలిపోయింది. అలాగే అమెరికా కూడా కుప్పకూలే పరిస్థితి వస్తుంది వాళ్ళు చేసుకున్న నిర్ణయాల వల్ల. ఎదుటి మనం ఎంత ఏడిపిస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు కమ్యూని ఉన్నాడు, 30,000 మంది చంపాడు. ఆయన ఏమైపోయాడు, కుక్క చావు చచ్చిపోయాడు. అంటే మనం ఈ కర్మ సిద్ధాంతం ఇండియా నమ్ముతాం కాబట్టి మనకు అన్ని కూడా క్లియర్గా ఉంటూ ఉంటాయి. ఏం జరుగుతుంది, కౌంటర్ యాక్షన్ ఏమవుతుంది, నేచర్ ఏం చేస్తుంది. సో అలా ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు మనం చూస్తుంటే మనం అక్కడే ప్రశాంతంగా ఉన్నాం, అన్ని కంట్రీలు కొట్టుకుంటున్నాయి. రైట్ రైట్ ఇది ఎగ్జాక్ట్లీ అవునవును. మొదటి నుంచి కూడా మనది అలీన ఉద్యమం కాబట్టి ఎవరి మీద అహింస మన మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి మనం ఎవరి మీద అన్యాయంగా వెళ్ళము. కాబట్టి మనం కూడా ఎవరు మన మీద అంత ఇదిగా రారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు అక్కడ మిడిల్ ఈస్ట్ అనేది ఎప్పటి నుంచో అది ఒక నలుగుతుంది. చాలా మంది అనొచ్చు షియా సున్నీ అనొచ్చు. పవర్ మెయిన్ ఏంటంటే పవర్ గేమ్. అమెరికా ఇటు కూడా అక్కడ ఆయిల్ మీద కంట్రోల్ కావాలి. ఇట్ ఈస్ ఏ కంప్లీట్ చెక్ పాయింట్ ఫర్ చైనాకి చెక్ చేయటానికే ఈ ఇరాన్ని మేజర్గా తీసుకుంటున్నారు. ఇరాన్ కూడా ఏమైందంటే ఒక 30 ఏళ్ళ నుంచి వాళ్ళు చాలా వరకు ఈ ఆయుధాలన్నీ తయారు చేశారు. అవన్నీ టెస్ట్ చేసుకుంటున్నారు, ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అని. సో వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుంది, ఇప్పుడు వినకపోతే ఏంటి అనే విషయం తెలుసు. సో వాళ్ళ ఆయుధాలు పరిస్థితి ఏంటి అనేది జరుగుతుంది. ఓకే రామచంద్ర గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరకు వస్తాను. అలాగే. ఓకే రావు గారు వాస్తవంగా చూసుకుంటే ఇప్పుడు సహజంగా ఇప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ ఉందండి, వాళ్ళ దగ్గర అన్ని మందులు ఉంటాయి, అన్ని రోగాలకు ఉంటాయి.
కాకపోతే రాబోయేటువంటి ఏదైతే వైరస్లు ఉంటాయో మనం చూసిన కరోనా అలాంటివి వచ్చినప్పుడు ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్లు ఎలా తయారు చేసుకుంటారు అంటే పరిస్థితిని బట్టి మనం ముందుకు వెళ్తూ ఉంటాం కదా. అదే లెక్కలో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మనం చూసాం, చేసాం, సక్సెస్ అయ్యాం. అదేవిధంగా కొన్ని బయట జరుగుతున్న యుద్ధాలు మనం చూస్తున్నాం. ఇటు పక్కా చూస్తే రష్యా, ఉక్రెయిన్, ఆ యుద్ధంలో ఎటువంటి ఆయుధాలు వాడారు, ఎటువంటి సంబంధించినటువంటి వెపన్స్ వాడారు, మిసైల్స్ వాడారు, ఎక్కడ జరుగుతుంది అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం, చూస్తున్నాం. ఇటు పక్క చూస్తే ఆఫ్ఘనిస్తాను, ఇటు పక్క పాకిస్తాన్ యుద్ధం ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఇటు పక్క చూస్తే ఇరాను, ఇటు పక్క ఇజ్రాయెల్ యుద్ధంలో వాడుతున్నటువంటి కొత్త కొత్త పదాలు ఏదో B2 అని, క్లస్టర్స్ అని. ఈరోజు ఇరాన్ వదిలింది ఇజ్రాయెల్ మీద క్లస్టర్ బాంబులు. ఆ క్లస్టర్స్ ఒకసారి దాంట్లోంచి కొన్ని వందల బాంబులు విచ్ఛిన్నమే కింద పడిపోతాయి. కొన్ని ఆటోమేటిక్ ఒక దాంట్లో నుంచి ఒక రాడార్ నుంచి ఆ వందల బాంబులు కింద పడి కొన్ని పేలిపోతాయి. కొన్ని పేలకుండా అలాగే నిశ్శబ్దంగా ఉండిపోతాయి. కొన్ని తాగితే పేలిపోతాయంట. అదొక డిఫరెంట్. ఇప్పుడు అది వదిలింది ప్రస్తుతం ఇరాన్ క్లస్టర్ బాంబ్స్. ఇలాంటివన్నీ చూస్తున్న తరుణంలో మనం పరిస్థితులను గమనిస్తూ ఉన్నటువంటి భారతదేశం శాంతితో పాటు ఇలాంటివన్నీ కూడా మనకు ఎటువంటి గైడ్లైన్స్ ఇవ్వబోతున్నాయి, మనకి ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి భారత ఆర్మీ అనేది మీ మాటలో తెలుసుకోవాలి. దానికన్నా ముందు జస్ట్ ఒక 4 క్విక్ పాయింట్స్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అమెరికా యుద్ధానికి వచ్చినప్పుడు 2 రోజుల్లోనూ వారం రోజుల్లో అయిపోద్దని అనుకోలేదు. వాళ్ళకి క్లియర్ గా తెలుసు ఈ యుద్ధం కొన్నాళ్ళు సాగుతుంది. అందుకే ఫస్ట్ నుంచి ఏమన్నారు 4 to 5 weeks ఈజ్ విత్. రెండోది ప్రాసెస్ ఆఫ్ ఎవాక్యుయేషన్ గురించి నాకు మాట్లాడారు. నిమిషంలో చెప్పాల్సింది ఏంటంటే భారతదేశం ఎంబసీస్ ఉన్నాయి, వాళ్ళందరికీ క్లియర్ కట్ గా మొబిలైజేషన్ ఆర్డర్స్ ఉంటాయి. ముందు ఎవరు ప్రయారిటీ, ఎవరు యాక్చువల్ థిక్ ఆఫ్ ద బ్యాటిల్లో యాక్చువల్ క్లిష్ట పరిస్థితులు ఎవరున్నారు, ఎవరు థిక్ ఆఫ్ ద బ్యాటిల్లో వార్ ఫ్రంట్ లో ఉన్నారు, ముందు వాళ్ళని ఎవాక్యుయేటింగ్ జరుగుతుంది. అలాగే ఏ కంట్రీ మీద ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది కనుక ప్రయారిటీస్ ఉంటాయి. కతార్కు కూడా ఒక టైం వచ్చినప్పుడు ఎప్పుడైతే సుముఖంగా ఉంటే పరిస్థితులు, అక్కడ వాతావరణ పరిస్థితులు, ల్యాండ్ చేస్తారు, ఎవాక్యుయేట్ చేస్తారు. మూడోది ఎవరైనా సరే యుద్ధానికి వెళ్లే ముందు కంట్రీ, ఇప్పుడు నేను 1971 వార్ కూడా ఫైట్ చేశాను, దాని తర్వాత కాశ్మీర్ చూస్తున్నాం. ఒక్క నిమిషం మనం ఆలోచిస్తే మన దేశం ఒకవేళ యుద్ధాల్లో ఉండకుండా కాశ్మీర్ పరిస్థితుల్లో కౌంటర్ ఇన్సర్జెన్సీ చేయకుండా ఉంటే ఈ పాటికి ఎప్పుడో మనం 1, 2 స్థానాల్లో ఉండేవారుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైనా తీసుకోండి. చైనా ఏం చేసింది, ఒకే విధంగా ఎకానమీ మీద ఫోకస్ చేసింది. వరల్డ్ నెంబర్ 1 పవర్ అవ్వాలని ఎకానమిక్ గా, దాంతోపాటు సైడ్ బై సైడ్. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఇబ్బందులు లేవు, అవకతవకలు లేవు, ఎవరైనా మనకి అగేన్స్ట్ గా యుద్ధాలు లేకుండా ఉంటే, పీస్ఫుల్ గా ఉంటేనే డెవలప్మెంట్ జరుగుతుంది. కానీ ప్రస్తుతం చైనా చేసిన చర్యల వల్ల రీసెంట్లీ జరిగినవి ఉన్నాయి కదా, గల్వాన్ అవ్వచ్చు, ఇంకా 1-2 చూసిన తర్వాత భారతదేశం తర్వాత ఫారెన్ పాలసీ మార్చుకుంది, డిఫెన్స్ పాలసీ మారింది, ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పెరుగుతుంది. చైనాని ఏ విధంగానైనా ఆపాలని. లాస్ట్ పాయింట్, ఇంతకు ముందు ఆటల్లో ఇరాన్ స్ట్రాటజీ. ఇప్పుడు ఇరాన్ మిగిలిన దేశాలు ఎందుకు పడుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి, రైట్? ఇరాన్ యాక్చువల్లీ ఒమాను, ఖతారు, ఇమానికి కొంతవరకు ఫ్రెండ్సే. డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఫేవరబుల్ గా మాట్లాడింది, ఇరాన్కి నచ్చజెప్పి టేబుల్ దగ్గర తీసుకొచ్చింది వాళ్లే. కానీ క్లియర్ కట్ గా ఏంటంటే ఇరాన్ దగ్గర ఇంకేం స్ట్రాటజీ ఉంది? ఆఫ్టర్ ఆల్ యుద్ధం మొదలయ్యాక ఆల్ రైట్ నేను ఊరికి అలా దెబ్బలు తింటానో కూర్చుంటానా? సో ఫస్ట్ రిక్వైర్మెంట్ ఈజ్ టు హిట్ బ్యాక్. ఎంతో అది కాక ఇరాన్ చిన్న దేశమే కాదు, చాలా పెద్ద దేశం. జోగ్రఫీకి చూసినా, టెరైన్ చూసినా, వాళ్ళ ఫోర్స్ లెవెల్ 10 lakhs పైన ఉన్నాయి, వాళ్ళ మిసైల్స్ చూసుకోండి, వాళ్ళ డ్రోన్స్ చూసుకోండి, రైట్? కనుక అది పెద్ద దేశమే. అది కాక దానికి తోడు ఇందాక మన మోహన్ రావు గారు చెప్పినట్టుగా చాలా ఓల్డ్ కల్చర్, రైట్? పర్షియన్ కల్చర్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ ఓల్డ్ కల్చర్స్. ఆ దీంతో వాళ్ళకి ఏంటంటే వాళ్ళొక్క ఈగో అనుకోండి, లేకపోతే వాళ్ళ మీద వాళ్ళ ప్రజల్లో ఉన్న గర్వం అనుకోండి, దానికి అంత ఈజీగా ఏదో ఓడిపోయినట్టు బానిసలుగా తయారవుతానికి రెడీ అవ్వదు. కనుక వాళ్ళ స్ట్రాటజీ మొదటి నుంచి ఏం చేశారు, తిరిగి కొట్టాలంటే అమెరికాని రీచ్ అయ్యి కొట్టలేరు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా లిమిటెడ్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్ వరకు రీచ్ అవ్వగలరు. ప్రస్తుతం ఉన్న మిసైల్ టెక్నాలజీతో 2000-4000 కిలోమీటర్స్ వరకు ఫైర్ చేయగలరు. దాంతో ఏం చేయాలి, యుద్ధాన్ని ఎంతవరకు అయితే మనం అవాయిడ్ చేయాలి. కనుక తిరిగి కొంతమందిని కొట్టి, అంటే యుఎస్ బేసెస్ ఉన్నాయి, యుఎస్ ఎంబసీస్ ఉన్నాయి, ఇలాంటి టార్గెట్స్ అన్ని కొట్టి మినిమల్ సివిల్ టార్గెట్స్ ఉన్నాయి, కావాలని అన్నిటిని కొట్టలేదు, కొన్ని కావాలని కొడుతున్నారు. ఎందుకని? వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే త్రూ ద మిడిల్ ఈస్ట్ కంట్రీస్, మీరు యుఏఈ అవనివ్వండి, సౌదీ అరేబియా అవనివ్వండి, ఖతార్ అవనివ్వండి, ఒమాన్ అవనివ్వండి, వీళ్ళ త్రూ ప్రెషర్ తీసుకురావాలి. దాని తర్వాత స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఎందుకు బ్లాక్ చేస్తున్నారు? ప్రపంచం అంతా ప్రెషర్ తీసుకురావాలి. సో దేర్ స్ట్రాటజీ ఇస్ వెరీ క్లియర్.
మనం దెబ్బలాడగలిగిన నాళ్ళు దెబ్బలాడతాం, ఖచ్చితంగా ఫెరోషియస్గా దెబ్బలాడతాం, మనం చేయగలిగినంత చేద్దాం. సైడ్ బై సైడ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ మంత్రాలు మొదలు పెట్టాలి, ప్రెషర్ తీసుకురావాలి యుఎస్ మీద. సో అట్ ద సేమ్ టైం యుఎస్ ఇజ్రాయెల్ కూడాను ఎంత మాక్సిమం డ్యామేజ్ చేయగలం అంత త్వరగా డ్యామేజ్ చేద్దామని అవి కూడా చూస్తాయి. రైట్, మీరందరూ ప్రస్తుతం మన ఇండియా డెవలప్మెంట్ గురించి అంటున్నారు. ఇండియన్ టెక్నాలజీ యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు ఇండియాలో రీసెంట్ గా నేను ఒక సెమినార్ కూడా అటెండ్ అయ్యాను, మల్టీ డైమెన్షన్ డొమైన్ ఆపరేషన్స్ అంటాం. ఇంత ముందులాగా కాల్బలం కాదు, ల్యాండ్ ఒకటే కాదు, నేవీ ఒకటే కాదు, సీ ఒకటే కాదు, సైబర్ వార్ఫేర్ పెరిగిపోయింది, తర్వాత ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ పెరిగింది, స్పేస్ పెరిగింది, కాగ్నిటివ్ వార్ఫేర్ అని పెరిగింది. కనుక వార్ఫేర్ కూడా చాలా రకరకాల ఆప్షన్లో కూడా సుమారు మనం ఏం చేసాం, కాల్ పెట్టలేదు, స్టాండ్ ఆఫ్ అన్ని స్టాండ్ ఆఫ్ వెపన్సే మనం వాడాం. దూరం నుంచి ఫైర్ చేయటం, ఎంత డిస్ట్రక్షన్ చేయగలిగితే అంత డిస్ట్రాయ్ చేయటం. కనుక వార్ఫేర్ ఫేసే మారిపోతుంది. రైట్, సో ఈ మారిపోతున్న తరుణంలో మనం కూడా రియలైజ్ చేసింది ఏంటి, టెక్నాలజీకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం అన్న సంగతి ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాం. మన డిఆర్డిఓ చాలా ముందుకు వచ్చింది. ఇప్పుడు డ్రోన్స్ మనం చూసుకుంటే మన డ్రోన్స్ ఇండస్ట్రీ రీసెంట్గా మనం డ్రోన్స్ లెస్ అబౌట్ ఒక సంవత్సరంన్నర అనుకోండి, అప్పటి నుంచి డ్రోన్స్ ఇంపార్టెన్స్ మీద ఎక్కువ చూపుతుంది. ఇప్పుడు ఎన్ని కంపెనీస్, ఎన్ని కాలేజ్, మన ఐఐటి హైదరాబాద్, రైట్, IIIT హైదరాబాద్, అక్కడ కూడాను డ్రోన్స్ తయారు చేస్తున్నారు. సో మనం టెక్నాలజీ ఇంపార్టెన్స్ మనం అందరు అండర్స్టాండ్ చేసుకున్నాం. డ్రోన్ తయారు చేయటం, లాయిటరింగ్ మ్యూనిషన్స్ అని, రష్యా యుక్రెయిన్ లో కూడా మనం లెసన్స్ నేర్చుకుంటున్నాం. మన ఆర్మ్ ఫోర్సెస్ లో గొప్పతనం ఏంటంటే చుట్టుపక్కల వార్ జరుగుతున్నప్పుడు మేము ఖాళీ కూర్చోం. ప్రతి 3 months కి, 1 month కి, 2 months కి లెసన్స్ లెర్న్ అంటే డిస్కషన్స్ అవుతాయి, సెమినార్స్ అవుతాయి. ఆల్ రైట్, ఇందులో ఇప్పుడు ఏంటి, ట్యాంక్ ఇంపార్టెంటా, డ్రోన్ ఇంపార్టెంటా? కొన్ని చోట్ల ట్యాంక్ ఇంపార్టెంట్ ఉంటుంది, కొన్ని చోట్ల డ్రోన్. కానీ డ్రోన్ వార్ఫేర్ కొంత కాన్సెప్టే మార్చేసింది. కనుక ప్రస్తుతం ఏంటంటే మన భారతదేశం అన్ని విధాల ఎక్స్పెరిమెంట్ చేస్తుంది, డెవలప్మెంట్ చేస్తుంది. మన డిఆర్డిఓ కూడాను ఇంత ముందులా కాదు. ఇంత ముందు ఒక 10 years బ్యాక్ చెప్పాలంటే ఖచ్చితంగా అనేవాళ్ళు. అంటే ఆ రోజులు మేము సర్వీస్ లో ఉన్నప్పుడు అనేవాళ్ళం, వైట్ ఎలిఫెంట్ అనేవాళ్ళం. అంటే ఏంటంటే యాక్చువల్లీ అవుట్పుట్ ఏం చాలా తక్కువ, ప్రొడక్టివిటీ తక్కువ అని. కానీ ఇప్పుడు మాత్రం ఆ ఫేస్ మారింది. ఖచ్చితంగా మనం ముందని చేస్తున్నాం. టెక్నాలజీ చాలా ఇంప్రూవ్మెంట్ అయింది డిఆర్డిఓ. తర్వాత వీ హావ్ గాట్ సమ్ ఆఫ్ ద లేటెస్ట్ టెక్నాలజీస్. ఎంతో కొంత ఎయిర్ దీంట్లో ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేయడం ఇంకా కొంత మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పటికీ మనం ఇంకా ఇంజిన్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఇచ్చేయాలి చేస్తున్నా సరే. మిగిలిన కాల్బలానికి సంబంధించినవి, మిసైల్ సంబంధించినవి, సైబర్ వార్ఫేరు, ఇలాంటి వీటిలో స్పేస్లో చాలా ముందుకెళ్ళాం. కనుక మనం ఇప్పుడు జరుగుతున్న వార్ ఆలోచిస్తాం, కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకుంటుంటారు. దాని నుంచి ఏమి వాడారా, టెక్నాలజీస్ కొత్తవి వాడారా, పాతవి వాడారా అని. అన్నిటికన్నా నేను చెప్పగలిగింది ఏంటంటే టెక్నాలజీకి ఇంపార్టెన్స్ ఇచ్చినా సరే మ్యాన్ బిహైండ్ ద మెషిన్ అనేది మన ప్రిన్సిపల్. మన ఆర్మ్ ఫోర్సెస్లో గొప్పతనం ఏంటంటే ఏ మనిషి అయితే ఆ మెషిన్ వెనకాల పనిచేస్తాడో అతను మంచివాడు కావాలి. సో మన ఆర్మ్ ఫోర్సెస్ ఆఫీసర్స్ అవనివ్వండి, జవాన్స్ అవనివ్వండి, ఐ థింక్ వీ హ్యావ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచం అంతా మన దగ్గర చూస్తుంది మన ఫైటింగ్ కేబుల్. ఆఖరి చైనా కూడా, ఎక్కువ చెప్తున్నాను నిజం, చైనా కూడాను టుడే వాళ్ళ సోల్జర్స్ మనంత ధీటుగా దెబ్బలాడే స్థితిలో లేరు. వాళ్ళకి నేవల్ షిప్స్ ఎక్కువ ఉండొచ్చు, కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కువ ఉండొచ్చు. కానీ మన ట్రైనింగ్ అయిన మన ఆఫీసర్స్, జవాన్స్, వాళ్ళ మోటివేషన్, పేట్రియాటిజం చైనా దాటికి ఆగలేదు. ఓవరాల్ చైనా పెద్ద దేశం, ఓవరాల్ ఏం జరుగుతుంది, ఎన్ని సంవత్సరాలు ఒక యుద్ధం అంటూ జరిగితే ఎవరైతే స్థితికి వస్తారో ఇప్పుడు చెప్పలేం. కానీ ఇంత ముందులాగా మనం 62లో జరిగిన పీడకలు మర్చిపోవాలి. వీఆర్ ఇన్ ఎ పొజిషన్ టు సర్టన్లీ టేక్ కేర్ ఆఫ్ గుడ్ టెక్నాలజీ. ఐ థింక్ వీఆర్ ఇన్ ఎ వెరీ గుడ్ స్టేట్. ఓకే రావు గారు, ఓకే, మళ్ళీ వస్తాను, మీ దగ్గరకు వస్తాను, సమయం ఉందండి. రామ్మోహన్ రావు గారు, కామన్గా ఒక దేశ అధ్యక్షుడు చనిపోతే ఆటోమేటిక్గా కొంతవరకు ఒక రకంగా మానసికంగా కూడా ధైర్యం చచ్చిపోయింది, బలహీనపడతారు. దానికి సంబంధించినటువంటి ఆర్మీ కానివ్వండి, ప్రజలు కానివ్వండి, కొంత మనోధైర్యాన్ని కోల్పోతారు. కానీ ఏం చూసుకొని ఒక పక్క ఖమేని హతమైనప్పటికి కూడా ఇరాన్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. ఏం దాని అర్థమైంది, అసలు దానికి ఉన్నటువంటి బలం ఏందంటారు? మొండితనమే బలం. రెండోది వాళ్ళ శక్తి కూడా బలమే. తక్కువేం కాదు, 9 కోట్ల మంది, 10 కోట్ల మంది జనాభా, అట్లాగే కట్టర్ మిలిటెంట్స్ 10 లక్షల మంది సైన్యం. దాంతోపాటు డ్రోన్లో కూడా నిన్న ఒకసారి వీడియో రిలీజ్ చేశారు, చూసింది కదా, వందలాది డ్రోన్లు వీడియో రిలీజ్ చేశారు. మాకు మనం గతంలో ఇంతకుముందు చెప్పినట్టు పదార్థ దళము ఇవన్నీ పనిచేయ. ఇప్పుడు అంత సమస్య మానవ అజ్ఞానం తక్కువ అవుతుంది.
యంత్రాలతో చేస్తాం. చూస్తున్నాం కదా మనం, పాకిస్తాన్ మీద దాడి చేస్తే 6 గంటలో 6 స్థానాలు కొట్టొచ్చినాం. అందులో విమానం మానవ సహిత విమానం అది, మనం వెనుకొచ్చేసాం. కానీ మానవ రహిత విమానాలు వస్తున్నాయి. డ్రోన్లు ఏంది? నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సామాన్య ప్రజలకు అర్థం కావాలంటే. ఇప్పుడు ఆంజనేయుడు శ్రీలంకకి వెళ్ళినప్పుడు తోకకు నిప్పట్టిస్తే మొత్తం శ్రీలంకకి నిప్పట్టించాడు, చూసింది కదా. ఇది అంతే, డ్రోన్ ఏం చేస్తుంది? పోయి నిప్పట్టించి వస్తుంది, కాలేదు కాలుతుంది అది. ఇదంతే, డ్రోన్ కు పోతే పోతుంది, ఉంటుంటుంది. పెద్ద సమస్య ఏముంది? మా అంటే ఒక 2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు పోతాయి అంతే, డ్రోన్ వల్ల నష్టం లేదంట. అందుకనే మన యుద్ధ విధానం మారింది. ఒకనాడు యుద్ధం పరిస్థితి 62లో చైనాతో యుద్ధం చేసడానికి, 65లో పాకిస్తాన్తో యుద్ధం చేసడానికి, 71కి మొన్నటికి మొన్న మన కార్గిల్ తర్వాత మొన్నటికి ఆపరేషన్ సింధూర్ ఎంత మారింది చూసిండు కదా మనం. సమస్య లేదు, మనుషులు తక్కువ చచ్చిపోతారు. రెండోది ఏంటంటే, మీరన్న ఆత్మస్థైర్యం ఎప్పుడు దెబ్బతింటదంటే, మిగతా మిలిటెంట్స్ అందరూ రాజు మీద ఆధారపడినప్పుడు దెబ్బతింటారు. అక్కడ అట్లా కాదు. మీరు చూడండి, ఖమేని చనిపోక ముందే ఇరాన్ లో చాలా వ్యవస్థతో సృష్టించుకొని వచ్చిండు. 36 ఏళ్ల శ్రమ ఒకటిది కాదు. ఇవాళ మనకు తన కొడుకు, రెండో కొడుకు కావచ్చు, కానీ రెండో కొడుకు మీద తెరటున్నది. కానీ అంతకన్నా ముందు అయతుల్లా అనేది ఒక పదవి. ఎవరికని చెప్పినట్టు మన దగ్గర చతుర్వేది, ద్వివేది అన్నట్టు వాళ్ళ దగ్గర అయతుల్లా అనేది ఒక మంచి సాంస్కృతికమైన మన పదవి అది. అట్లాంటి వాళ్ళు ఆయుతుల్లా లేని వాడిని కూడా ఇవాళ ఇచ్చింది కదా, ఖమేనికి ఇచ్చారు కదా అధికారం. ఎందుకు ఇచ్చిండ్రు? అట్లానే 3 మెన్ కమిటీ కూడా తక్కువది కాదు. ఎప్పుడు కూడా చూడండి మీరు, చంద్రగుప్తుని చాణక్యుడు ఎట్లా తయారు చేసిండో అట్లానే ఎక్కడికక్కడ వీళ్ళు తయారు చేసుకున్నారు. 8 మందిని మొదలు చంపారు, ఏది ఖమేని వెనుక ఉన్న వాళ్ళందరినీ కూడా. 45 మందిని కుటుంబ సభ్యులతో రెండోసారి చంపారు. ఇవన్నీ జరిగినాక కూడా ఆ 3 మెన్ కమిటీ బాగా పనిచేసింది కదా, ఎక్కడ కూడా దెబ్బతినలే. మీరు అన్నది కరెక్టే. గతంలో రాచరికాల్లో ఉన్నప్పుడు రణమా శరణమా అంటే, శరణం అంటే అయిపోయింది, రణం అంటే చంపడమే, ఇంకోటి ఏం లేదు. గతంలో చూడండి మీరు, చంపిన తర్వాత వారి భార్య పిల్లలను మొత్తం పరివారం మొత్తం తీసుకుపోయేవాడు గెలిచిన వాడు. ఎప్పుడు కూడా మనకు అలెగ్జాండర్ నుంచి చూస్తున్నాం, అలెగ్జాండర్ తర్వాత హిట్లర్ నుంచి చూస్తున్నాం మనం. అటువంటి ప్రపంచ నాయకులు ఎంతమంది చనిపోయారు. ఇప్పుడు కూడా ఏమైందంటే, అమెరికా యుద్ధ నీతి ఏంటంటే, ఇప్పుడు అన్ని దేశాలను అతలాకుతలం చేస్తుండొచ్చు, కానీ నేను అనుకుంటున్నాను ఏంటంటే, అమెరికా ఒంటరి కాదు. ఇప్పుడు ఎట్లా చేసినా చూడండి, చర్చిలకును ఆనాడు మనకు చర్చిలు అప్పుడు ఉన్న అధ్యక్షుడికును చర్చిలు పోలుస్తున్నాడు. ఇప్పుడు ట్రంప్ పోలుస్తున్నాడు కదా. ఉండదు, స్మార్ట్ ఎందుకు ఉంటాడు? స్మార్ట్ గా ఉంటాడు. ఇప్పుడు ఎందుకు మీతో మీ దాకా యుద్ధం ఎందుకు చేస్తారు? 2వ ప్రపంచ యుద్ధం కాదు ఇది కదా. అందుకని ఎవరి ప్రయోజనాలు వాళ్ళకున్నాయి, ఎవరి పరిమితులు వాళ్ళకున్నాయి, ఎవరి అవకాశాలు వాళ్ళకున్నాయి. అందుకని గురిజాడ అప్పారావు గారు అంటారు, పోను స్పర్ధలు విద్యలంతే, వైరములు వాణిజ్యం అంతే. వైరములు అసలు ఆర్థిక యుద్ధాలు జరగాల్సిన కాలంలో అమెరికా లాంటి దుర్మార్గ దేశం ఇవాళ భౌతిక యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నది. ఆయుధ బేహార్లు వీళ్ళందరూ ఫ్రాన్స్ తో సహా అంటున్నాడు. ఇవాళ పైకి అమెరికాని ఏమన్నా కూడా ఫ్రాన్స్ తో సహా అందరు ఆయుధ బేహారాలు కదా, వీళ్ళందరూ ఆయుధాలు అమ్ముకుంటలేరా? బోఫర్స్ నుంచి మొదలు పెడితే మనం కొనుక్కునే అవే కదా. ఇంకో టెక్నాలజీ కూడా దాచుకోవడానికి వీల్లేదు రహీం గారు. ఇప్పుడు టెక్నాలజీ విషయం ఏమొస్తుందంటే, చాలా వరకు గతంలో అమెరికాలో వచ్చిన టెక్నాలజీ 4-5 ఏళ్ల తర్వాత మనకు వచ్చేది, 4-5 గంటల్లో వస్తుంది. ఇప్పుడు సమస్య నిమిషాలు కూడా పట్టదు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం వచ్చినాక మొత్తం మారిపోయింది, ప్రపంచ స్థితిగతులే మారిపోయాయి అంటున్నాడు. అందుకని ఎప్పుడు కూడా ఒక నాయకుడు చనిపోగానే వికాయితీ వెనకటి కాలంలో. ఇప్పుడు ఇరాన్ లాంటి స్ట్రాంగ్ దేశంలో అది జరగకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, మిగతా అంతా మిలిటెన్సీ గ్రూప్ ఉన్నదంతా ఇరాన్ ప్రధాన శత్రువు అనుకుంటున్నారు. ఇరాన్ ఉంటే మేము బతకలేమనుకుంటున్నారు, ఇరాన్ లోకరి తీసేద్దాం అనుకుంటున్నారు. కానీ మనమే అనుకుంటున్నాం అంటే, ఇరాక్ తో మనకి ఎంత అవసరం ఉందో ఇరాక్ తోనే అవసరం ఉంది. అట్లా ఇరాక్ తోనే మన ఇజ్రాయెల్ తో అంతే అవసరం. చూడండి, ప్రపంచంలో ఇన్ని పరిణామాలు జరిగితే ఇజ్రాయెల్ ప్రతిసారి మనం సమర్థించింది. చూడండి, ఎప్పుడైనా చూడండి, ఇజ్రాయెల్ మనకు వెన్నుదనం నిలిచింది. పాకిస్తాన్ యుద్ధం వచ్చినప్పుడు మనకు నిలిచింది, అందుకని మన ప్రధానమంత్రిగా పోయొచ్చారు. అట్లాగే ఇరాన్ నిలిచిందంటే, ఇరాన్ ఒక్కసారి కూడా నిలబడలే మనం నిలబడడం. నాకు తెలిసి ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేసి దానికి వ్యతిరేకంగా నిలబడ్డాం, దానికి అనుకూలంగా చేసినాం. కానీ ఎక్కడ ఇరాన్ ఒక్కసారి కూడా మనం నిలబడలేదు. అయినా మనం ఎందుకు అంటున్నాము? తప్పే, ఒప్పు. తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పొద్దు, మన బావమరిది మనవాడని పేకాటని అంటున్నాం. అందుకని మనం గెలుస్తున్నాం అంటున్నాం. ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే, ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేస్తున్న ఒకే ఒక దేశం చూస్తే నేనన్నమాట కాదు, ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఏమైనా ఉంటే భారతదేశం ముందుకు రావాలని ట్రంప్ అన్నాడు. మొంటివాడు ట్రంప్ అన్నాడు. నేను ఇంకొక మాట అంటున్నాను, ట్రంప్ చాలా మంది అంటున్నారు, కానీ ట్రంప్ మాంసం తిన్నవాడు బొమ్మికలు మెల్లో వేసుకుంటున్నాడు. జో బైడెన్ తక్కువవాడా? అసలు అమెరికా అధ్యక్షులు మొదటి నుంచి చూడండి, ఎవరైనా తమ స్వార్థం తప్ప ఇంకేమైనా మాట్లాడిందా? అమెరికన్ గ్రేట్, అమెరికన్ ఫస్ట్ అని ఇప్పుడు ఈయన అంటున్నాడు. కానీ ఈయన ఏంటంటే బోలా బాలా ట్రంప్ నేను ఆర్టికల్ రాశాను, 50 ఏళ్ల జర్నలిస్ట్, మీకు తెలుసు కదా. బోలా బాలా ట్రంప్ ఏదన్నా అంటాడు. రెండోది, ఈ మధ్యన చూడండి అసలు పోయింది, ఆయనకు మచ్చ ఎందుకు వచ్చింది, వెనక మెడ మీద మచ్చ ఎందుకు వచ్చింది, ఈ చర్చ జరుగుతుంది చూస్తున్నాం కదా మనం. రాజుగారి కుక్క చచ్చిపోతే అందరు పోతారట, రాజుగారు చచ్చిపోతే ఎవడు పోడట. అందుకని ట్రంప్ ఉన్న స్థానం చూసుకుంటే, ఇవాళ ట్రంప్ చేసే పనులు ఏమవుతున్నాయి, అంతకుముందు అధ్యక్షులు అందరూ చేసిండ్రు, కొంచెం డిప్లొమసీగా చేసిండ్రు, అంతే తేడా. వీడు బహిరంగంగా చెప్తున్నాడు, బొమ్మికెళ్ళి మెడ వేసుకుంటున్నాడు. అంతకుముందు వాళ్ళందరూ చేసింది. కానీ అప్పటి దానికి ఇప్పుడు దానికి తేడా అయిందంటే, ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది అంటున్నాడు.
ఇంకో ట్రంప్ కూడా మతిమరుపు వచ్చింది, మా నాన్నకు మతిమరుపు ఉండే అల్జిమర్స్ ఉండి నాకు కూడా వచ్చింది, కానీ నాకు రాదు, 79 ఏళ్ళ యువకుడు నేను, నాకు ఇక్కడ దాకా 80 ఆయన. ఇప్పుడు రావు గారు అన్నారు 70 అన్నారు, ఎంత స్ట్రాంగ్ ఉన్నారు చూస్తున్నాం కదా మనం. సమస్య లేదు. నేను ఏమంటున్నానంటే ఇవాళ మొత్తం ప్రపంచీకరణ జరిగిన సందర్భంలో యుద్ధాలు ఎందుకు వస్తాయంటే మూర్తి గారు అనేది కరెక్ట్. యుద్ధాలు ఎందుకు వచ్చినాయంటే చమురు మీద ఆధిపత్యం అమెరికాకి కావాలి. చమురు మీద ఆధిపత్యం కావాలి. అన్ని కమోడిటీస్ కంటే చమురులో డాలర్ల మార్కెట్ ఎక్కువ. మిగతా అంతా మనం వస్తు మార్పిడి సమాజం నుంచి వచ్చినాం, బార్టర్ సిస్టమ్ నుంచి మనకి ఇక్కడ దాకా వచ్చినాం. ఇవాళ మన మూర్తి గారు అన్నట్టు ఎందుకు ఇది వస్తుందంటే చమురు మీద ఆధిపత్యం వాడుకుంటుంది, డాలర్ మీద ఆధిపత్యం వాడుకుంటుంది. కనుక డాలర్ రాలేదు కావాలంటున్నాడు. యూరోపియన్ కరెన్సీని నాశనం చేసిండు ట్రంప్. అట్లాగే బ్రిక్స్ కరెన్సీ మనం పెట్టుకుందాం అనుకుంటే అది నాశనం చేసిండు. ఆర్ఐసి రష్యా, ఇండియా, చైనా కలిస్తే కలవరపడ్డాడు, శాపనార్థాలు పెట్టిండు మన మీద. మీరు దుర్మార్గులు కలుస్తున్నారని చెప్పిండు. చూసినాం కదా అన్ని కూడా. అందుకని మనదేంటి మనకున్నది. ఖమైనీ చచ్చిపోయినాక కూడా నిలవడానికి ఒక్కటే ఏన్షియంట్ కల్చర్ వాళ్ళది, అట్లాగే మిలిటెన్సీ. రెండోది పక్కా ఛాందస్వాదం అన్నిటికంటే మీరు చూడండి, మార్క్స్ ఏమంటాడు, మతం మత్తు అన్నాడు. సరే దాని వెనక ముందు చాలా ఉన్నది, మనం జనరల్ మారుతుంటాం కానీ అట్లా డైరెక్ట్ అనలే ఆయన. మతం మత్తు మంది ఎందుకంటే మతం కంటే మత్తు ఇంకోటి ఏం లేదు, ఇంకోటి ఉంటే కులం ఉంటుంది. అందుకని మన భారతదేశంలో మతం కంటే కులం మత్తు ఎక్కువ. కొందరు కులం మత్తు ఉంది, కొందరు మతం మత్తు, ఈ రెండింటి చెప్తున్నారు. ఇంకోటి ఈ మద్యం మత్తు, మాదక ద్రవ్యాల మధ్య ఎట్లా ఉంటుంది. అందుకని ప్రపంచ యుద్ధాలకు కారణమైన ఈ పరిస్థితులను తొలగించాలంటే ఐక్యరాజ్య సమితిని మార్చి పడేయాలంటారు. ఒకనాడు నానాజాతి సమితి 25 ఏళ్లకే ఫెయిల్ అయింది. మొదటి ప్రపంచ యుద్ధం 2017 నుంచి 19 అయితే నానాజాతి పుట్టిన 25 ఏళ్లకే ముసలిది అయిపోయింది, దాన్ని తీసేసుకున్నాం. రెండో ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది? రెండో ప్రపంచ యుద్ధంలో మొదలైన ఐక్యరాజ్య సమితి లీగ్ ఆఫ్ నేషన్స్ 80 ఏళ్లకు వస్తుంది. ఇప్పుడు 45లో 46 ఏర్పడ్డది. రావు గారు చెప్పాలి అంటే 80 ఏళ్ల తర్వాత ఇంకా పనిచేస్తలేదు, ఉండి కూడా వేస్టే కదా. అన్ని అంగాలను తీసేసినాం, అన్ని అంగాలను కొట్టేసినాం. ఇప్పుడు కాళ్ళు చేతులు కొట్టేసినాక మొండే ఉంటే మనిషి ఉంటే తెలివి ఎంత ఉంటే ఏం చేస్తాడు? ఏం చేయలేడు కదా. దానికి ఏం లేదు, అధికారాలు లేవు, విధులు లేవు, బాధ్యతలు లేవు. WHO నుంచి కూడా అమెరికా వైదొలిగింది, చూసినాం కదా. అమెరికా వైదొలిగింది, మన అణు ఒప్పందం నుంచి వైదొలిగింది అమెరికా కదా, ఇరాన్ వైదొలిగింది. మొదలు 2018లో ఇదే ట్రంప్ కదా ఉన్నది. అన్నాడు వైదొలు నీ ఇష్టమే, రమ్మనంది ఇష్టమేనా, అందుకని వ్యతిరేకించింది ఇరాన్. ఏం కాదు, సూత్రం ఉన్నది, తప్పున్నది, ఒప్పున్నది అంటున్నాను. ఇంకొక మాట చెప్పిన ఇప్పుడు ఏమైందంటే ఇరాన్ ఒంటరి కాదు, ఖచ్చితంగా సున్నీ గాని షియా ముస్లింలు అందరూ కూడా ఇరాన్ వెంట ఉన్నారు. అమెరికాకు వ్యతిరేకంగా మిగతా దేశాలు కూడా, యూరోపియన్ కంట్రీస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుంది. కానీ వాళ్ళు మాట్లాడరు, అంతనే మాట్లాడకుండా మందు పెడుతున్నారు. ఒకటే మాట సార్, బ్రిటన్ ఏం చేసింది, తన స్థావరాలు వాడుకోవడానికి వీల్లేదండి. దాన్ని అలిగింది ట్రంప్. ఎందుకన్నది అంటే నీ పిచ్చితనంతో మేము కూడా నష్టపోతాం రా బాబు అని ఆ యుద్ధంలో మీరు దిగవన్నారు. రెండో ప్రపంచ యుద్ధం కాలం అంటే రామ్మోహన్ గారు ఇక్కడ రామ్మోహన్ గారు ఇక్కడ ఏంటంటే కేవలం మీరు చెప్పినట్టుగానే ఓకే, దాని అధ్యక్షుడు ఎప్పుడు లేకపోయినప్పటికీ కూడా, అధ్యక్షుడు ఖతమైనప్పటికీ కూడా ఇంత ఫోర్స్ రావడానికి కారణం వీళ్ళు చెప్తున్న కొన్ని కారణాలు. అంటే దాదాపు 11 దేశాల మీద, అటు ఇటుగా 11 దేశాల మీద యుద్ధం చేస్తూ ఉంది ఇరాన్ ఇప్పుడు ఎట్ టైం. ఇవన్నీ కూడా చైనా సీక్రెట్గా ఆయుధాలు సప్లై చేస్తుంది, చైనాని అండ చూసుకునే, చైనా బలం చూసుకుని ఈ విధంగా దాడి చేస్తుంది అనే విషయం కూడా ఇంకోటి తెర మీద తెస్తా ఉన్నారు. సరే, దాని గురించి సమయం చాలా తక్కువ ఉందండి. ప్రస్తుతం మనం రామచంద్రమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. రామచంద్రమూర్తి గారు, ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఎవరే డిస్కషన్ పెట్టినా, ఆర్థికానికి సంబంధించి ఎవరేం మాట్లాడినా ఎంతసేపటికి ఈ ఆయిల్, ఈ గ్యాస్ మీదే డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఇది కాకుండా దీంతో పాటు మనకు ఇంకా అనేక రకమైనటువంటి రాకపోకలు ఉన్నాయి మనకు ఇరాన్కు. అలాంటి విషయాల మీద అంటే బాస్మతి కానివ్వండి, ఇంకా అనేక రంగాలు ఉన్నాయి మనకు సంబంధించినటువంటి దాంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ సంబంధించిన విషయాలు కానివ్వండి. ఇవి మిగతా ఏ దాని మీద ప్రభావం చూపించవచ్చు? కేవలం మనం ఎంతసేపు ఆయిల్ మీదే కాకుండా మిగతా ఏ వస్తువు మీద ప్రభావం చూపించవచ్చు? యాక్చువల్గా ఇరాన్ నుంచి చూసుకుంటే సార్, మనకి ఈ ఎక్కువ మనకి డ్రై ఫ్రూట్స్ కానీ బాస్మతి రైస్, ఈ డ్రై ఫ్రూట్స్ చాలా ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయన్నమాట ఇరాన్కి ఇండియాకి మధ్య. నార్మల్గా ఇండియా నుంచి కూడా ఎక్స్పోర్ట్స్ అవుతుంటాయి, ఫిషరీస్ ఇవన్నీ కూడా. అయితే మేజర్గా జరిగేది ఏంటంటే అవన్నీ కూడా సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ లేదు. మామూలుగా 10% జీడిపిలో చూసుకున్న 1%, 2% కానీ మేజర్గా అసలు ఇరాన్ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతున్నామంటే ఒకే ఒక్క రీజన్ ఏంటంటే ఇరాన్ 3rd లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అండ్ ఆ ఇరాన్ దగ్గర 20% ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ అక్కడి నుంచే, గల్ఫ్ నుంచి ఆ ఏరియా నుంచి వెళ్తుంది. అదే ఇరాన్ కాకుండా వేరే ఏ కంట్రీ ఉన్నా మనందరికీ ఎంత పెద్ద డిస్కషన్. ఇప్పుడు వెనిజులా గురించి ఏం డిస్కస్ చేసాం? నథింగ్. అంటే ఇరాన్ వాళ్ళు మాట్లాడుతున్నా వాళ్ళకి ఆయిల్ రిచ్ కంట్రీ కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు అన్నమాట. సో ఆ పవర్ అంటే మనం మిగతా ఏ పాయింట్ చూసుకున్నా పెద్ద వరల్డ్ దొరికే వస్తువులే అక్కడ ఉన్నాయి, కానీ
మనకి వరల్డ్ లో దొరకంది అక్కడ ఉన్న మేజర్ స్పెసిఫిక్ ఏరియా ఏంటంటే అది ఒకటే ఉంది. ఇవాళ కూడా మీరు అన్నట్టు నేను అనుకోవడం ఏంటంటే 2030 to 35 కల్లా కూడా ఆయిల్ డామినేషన్ తగ్గిపోతుంది, ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయి, వాటర్ డామినేషన్ పెరుగుతుంది. ఎప్పుడైతే వాటర్ డామినేషన్ పెరుగుతుందో అప్పుడు ఇండియా మాట్లాడుతుంది. సో ఇండియా అంతా వాటరే కాబట్టి, రెయిన్ సీజన్ ఉంది కాబట్టి మెయిన్ 2030 మనందరం కూడా చూస్తాము 2035 కల్లా ఇండియాకి ఆ రిసోర్స్ మనం ఏదైతే వీక్ ఉన్నాం, ఇప్పుడు గోల్డ్ ఇంపోర్ట్, ఆయిల్ ఇంపోర్ట్, ఈ రెండే మన యొక్క జీడిపిని తీవ్రంగా దెబ్బతీసేది. సో ఇప్పుడు ఎప్పుడైతే యుద్ధం వచ్చిందో గోల్డ్ పెరిగిపోతుంది. గోల్డ్ పెరిగిపోతే మళ్ళీ ఇండియాలో ట్రేడ్ గ్యాప్ వచ్చేస్తుంది. సో ఇండియాలో ఉన్నంత గోల్డ్ మీద అటైర్ ఎవరికి లేదు. ఒక రకంగా అది పాజిటివ్ అనొచ్చు, ఒక రకంగా నెగిటివ్ అనొచ్చు. కంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే అది నెగిటివ్, కానీ పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది పాజిటివ్. ఎందుకంటే మన ఇళ్లలోనే తెలియకుండా వరల్డ్లో రిచెస్ట్ గోల్డ్ అసెట్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఒక రకంగా అదే పాజిటివ్. బట్ కంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడ్ గ్యాప్ రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే మన ఇంపోర్ట్స్ లో ఈ రెండే మేజర్ ఇంపోర్ట్స్, అది గోల్డ్ ఒకటిను, ఈ క్రూడ్ ఆయిల్ ఒకటి. అట్లీస్ట్ క్రూడ్ కనుక ఇండియన్ లోడియస్ హోల్డ్ మాక్సిమం అమౌంట్ ఆఫ్ గోల్డ్. మనం ఇన్ని మాట్లాడుతున్నా ఇంట్లో వాళ్ళు గోల్డ్ అంటే మనం కొనాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళని లేడీస్ కి ఆ యొక్క అడ్వాంటేజ్ ఉంది కాబట్టి. అది ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ మన ఇండియాకి ఏ రకంగా ఇవాళ నేను అనుకోవటం ఒక 10 years తర్వాత చూసుకుంటే ఇక ఇండియాకి ఎనీ ఎక్స్టర్నల్ థ్రెట్ అనేది ఉండకపోవచ్చు. అంటే ఎవరు ఏ రకమైన ఈ వార్ జరుగుతున్నా, ఎందుకంటే మనమే $140 billion 140 billion పీపుల్ ఉన్నాం. సెల్ఫ్ కన్సంప్షన్, మనకి ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినా కానీ మనం సెల్ఫ్ రిలయన్స్ అవ్వగలం. ఓన్లీ ఈ క్రూడ్ మీద డిపెండెన్స్ ఉంది. ఎప్పుడైతే క్రూడ్ కనుక ఆగిందో మనం ఇవాళ ఇండియాలో 4th, 3rd నుంచి కూడా రాగలం. ఆ సెల్ఫ్ రిలయన్స్ అంటే ఇవాళ యుఎస్ మీద ఎవరైతే డిపెండ్ అవుతున్నారో కమింగ్ సీజన్ ఇండియా మీద అవుతుంది. ఎందుకంటే మనకి ఆ టెక్నాలజీ బిల్డ్ చేసుకుంటున్నాం స్లోగా. అలాగే మనకు కూడా గెయింట్ కంపెనీస్, మనకి ఇప్పుడు ఆ సర్వీస్ ఇండస్ట్రీతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కూడా గా పెరిగితే మనం ఈ వార్స్ ఇవన్నీ ఏ వచ్చినా ఏ లేకపోయినా కూడా మనం ఇప్పుడు ఏదైతే విశ్వగురు అనే పొజిషన్కి మనం వెళ్తున్నామో, మీరు అన్నట్టు అమెరికా ఇది ఇరాన్కి ఎంతైతే సివిలైజేషన్ ఉందో మనకు కూడా అంతే సివిలైజేషన్ ఉంది స్టార్టింగ్ నుంచి కూడా. మనం చాలా పైనియర్స్. సింధు నాగరికత మనది, హరప్పా సింధు ఈ నాగరికత ఉంది. విశ్వగురు స్టేజ్ మనం యాక్చువల్గా ఒక 500-600 సంవత్సరాలు ఈ పరాయి వాళ్ళ పాలనలో అవటం వల్ల మనం డౌన్ అయిపోయాం, కానీ ఇప్పుడు మళ్ళీ రిగైన్ అవుతున్నాం. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనకి ప్రెసెంట్ అయితే థ్రెట్ ఏం లేదు, ఏ రకమైన థ్రెట్ లేదు. బట్ మనం ముందే థ్రెట్ అబ్జర్వ్ చేసాం కాబట్టి మనం ఈ ఆయిల్ ఇంపోర్ట్ కనుక తగ్గించగలిగితే మనం చాలా డామినేట్ చేయగలుగుతున్నాం. బట్ ఇప్పుడు ఈ వార్ చూస్తుంటే అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు ఇరాన్ స్ట్రాటజీని, అంటే ఇప్పుడు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇరాన్ ఒకటి వేస్తే కొన్ని కోట్లు పెట్టి దాన్ని ఆపడానికి ఈ ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ వాళ్ళ డిఫెన్స్ టెక్నాలజీలో ఎన్ని మార్పులు వచ్చాయి అనేది మనం చూస్తున్నాం. రేపు ఈ టెక్నాలజీ కూడా మనం అడ్వాన్స్ గా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ రైట్. చర్చలో పాల్గొన్నందుకు ఒక్క నిమిషం మాట్లాడాలండి, 2 minutes. చెప్పండి రావు గారు, చెప్పండి. ఇప్పుడు మన ఫారెన్ పాలసీ గురించి కొంతమంది హెసిటేట్ చేస్తుంటారు. ఇజ్రాయెల్ ని ఇరాన్ ను మనం కంపేర్ చేస్తే మనకి నమ్మకస్తులైన పార్ట్నర్ ఇజ్రాయెల్. ఇరాన్ తో చూసుకుంటే యాక్చువల్లీ ఇరాన్ తో అంత సత్సంబంధాలు ఉండవని నేను ఎప్పుడు అన్నాను. ఎందుకంటే నేను సుమారు 1999లో ఇరాన్ విజిట్కి వెళ్ళినప్పుడే నాకు తెలుసు, ముందు పాస్పోర్ట్ వీసా ఇస్తామన్నారు, తర్వాత మీరు సీనియర్ ఆర్మీ ఆఫీసర్ వీసా ఇవ్వమని. సో మొదటి నుంచి ఇరాన్తో మనకు లేదు. కానీ ఏంటంటే మీరు మూర్తి గారు అన్నట్టుగా ఆయిల్ మీద డిపెండెన్సీ మూలాన ఒకటి. అదర్వైజ్ మే హి సోల్ రెస్ట్ ఇన్ పీస్. నేను కమెంట్ చేసింది కాశ్మీర్లో ఏదైతే ఎందుకు కమెంట్ చేయాలి, ఆర్టికల్ 370 మీద ఎందుకు కమెంట్ చేయాలి, కనుక ఆయన 2-3 కమెంట్స్ ఇస్తారు. కనుక ఆ లెక్కను చూసుకుంటే వీఆర్ మోర్ క్లోజ్ టు ఇజ్రాయెల్ ఫర్ ఏజెస్. టెక్నాలజీ ఇవ్వండి, లైక్ రష్యా. యాక్చువల్లీ చెప్పాలంటే రష్యా తర్వాత ఇజ్రాయెల్ మనకి చాలా నమ్మకస్తులైన పార్ట్నర్. థ్యాంక్ యూ. రైట్ అండి. చర్చలో పాల్గొన్నందుకు కేఆర్ రావు గారికి, అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారికి, రామచంద్రమూర్తి గారికి, అదేవిధంగా ప్రితీష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అది ఈనాటి డిబేట్లో ప్రముఖంగా చూస్తున్నటువంటి అంశాన్ని చూస్తే యుద్ధమైతే ఇప్పట్లో ఆగే పరిస్థితి కనబట్టలేదు. కాబట్టి భారతదేశానికైతే పెద్దగా ముప్పు అనేటువంటి ఏదో ఆర్థిక రంగంలో కానివ్వండి ఎటువంటి విషయంలో కూడా భారతదేశం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి భారతదేశం ఇప్పుడు శాంతి మాత్రమే కోరుకుంటుంది. కాబట్టి రెండు దేశాల
మాత్రం యుద్ధాన్ని ఆపండి అంటూనే కోరుకుంటుంది. ఇది నాటి మెగా డిబేట్.